ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో, మనము మన రియాక్షన్స్ గురించి నేర్చుకుంటాం. కన్సిడర్ యువర్ రియాక్షన్ సెవెంత్ లెసన్‌లో ఉన్నాం. సో, ప్రతిచర్యలు వాస్తవానికి మన యాక్షన్స్ గాదు. మన రియాక్షన్స్ మనం ఏమై ఉన్నామో, మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, మన లోపల ఇన్నర్ మ్యాన్ ఎలాంటి వాడని చూపించేది మన యాక్షన్స్ గాదు, రియాక్షన్స్ అని మనం చూశాం. బైబిల్‌లో గూడా మనం చాలా విషయాలు యేసు ప్రభు బోధనలలో గాని, పత్రికలలో పౌలు చెప్పినటువంటి బోధనలో గాని, మీరు పగ ఉండకూడదు, మీలో ద్వేషం ఉండకూడదు, లేకపోతే మీరు మోహం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఇవన్నీ గూడా రియాక్షన్స్ అనే విషయాన్ని మనం చూశాం. అవునా? ఎవరైనా బాగుంటేనే అసూయ ఏం లేకపోతే అసూయ అన్న దానికి అర్థం ఉండదు. అసూయ అనేది రియాక్షనే. ద్వేషం అనేది రియాక్షన్, పగ అనేది రియాక్షనే. అంటే బైబిల్‌లో మనం చూపించబడినవన్నీ కూడా రియాక్షన్సే అవి. అవి ప్రతిచర్యలే గాని చర్యలు గాదు. పగ అనేది చర్య కాదు, అది ప్రతిచర్య. ద్వేషం అనేది కూడా ప్రతిచర్యనే, అసూయ కూడా ప్రతిచర్యనే. సో బైబిల్‌లో రాయబడినటువంటి పాపాలన్నీ కూడా, బలహీనతలన్నీ కూడా ప్రతిచర్యల కిందనే మనం చూసాం. అందుకే బైబిల్ మనకు ముక్కుసూటిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ప్రతిచర్యలను చేయకూడదని చెప్తుంది. రియాక్ట్ అంటే చెడ్డ విషయాల గురించి మాట్లాడుతున్నాం. మంచికి రియాక్ట్ అవ్వద్దని చెప్పట్లేదు. ఇతరులకు సహాయం చేయడము అవి మళ్ళీ గుడ్ రియాక్షన్స్. ఆ రియాక్షన్ చేయకూడదని బైబిల్ చెప్పట్లేదు. అవి చేయమని చెప్తుంది. ఈ రియాక్షన్స్ ఇవ్వకూడదని చెప్తుంది. ఏదైతే ఇవ్వకూడదని చెప్పిన రియాక్షన్స్ అవి ఇవ్వడం మానేయాలి. ఏదైతే చేయమని చెప్పాడో అవి చేయడము ప్రారంభించాలి. ఇప్పుడు శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టుము. భోజనం పెట్టడం అని ఏంటిది? రియాక్షనే. అయితే అది ఏం రియాక్షను? అది మంచి రియాక్షన్. సో మనం ఏ రియాక్షన్ పాటించాలో ఆ రియాక్షన్స్ మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే నెగిటివ్ రియాక్షన్స్ అనేది మనం ఎందుకు ఇవ్వకూడదు అనేది చూస్తున్నాం. సో కాబట్టి మన క్రియలను బట్టి కాదు, మన ప్రతిక్రియలను బట్టి మనల్ని మనం విమర్శించుకోవాలండి. ఎందుకంటే అక్కడే మన ఒరిజినల్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్ అనేవాడు బయటకు వస్తాడు కాబట్టి. మన నిజమైన స్వభావాన్ని గ్రహించి మన ప్రతిచర్యలను మార్చుకోవాలి. ఇవి నేను చూశాం కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను జస్ట్. మనం చేసే క్రియలను బట్టి కాక మన ప్రతిక్రియల వల్ల కలిగే విలువను మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతిక్రియల వల్ల మనం డ్యామేజ్ అవుతున్నాం. మన రియాక్షన్స్ వల్ల మనము అందరి ముందు కోపిష్ఠలాగానో, లేకపోతే చెడ్డవారిలాగానో, లేకపోతే ప్రేమ లేని వాళ్ళు ఏదో రకమైనటువంటి ఒక గుర్తింపు మనకు లభిస్తుంది. అంటే నెగిటివ్ గుర్తింపు అనేది మనం పొందుకుంటున్నాం. వాటిని మార్చుకోవాలండి. మనకు తొందరపాటు ఎక్కువనో, లేకపోతే ఏదో ఒకటి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చెడు స్వభావం కలిగి మంచి క్రియలు, మంచి స్వభావం కలిగి చెడు క్రియలు చేయవచ్చు. ఎందుకు మార్చుకోవాలంటే మనము చెడు స్వభావం కలిగి మంచి క్రియలు చేయొచ్చు, మంచి స్వభావం కలిగి చెడు క్రియలు కూడా చేయొచ్చు. అవునా? ఏమంటారు? ఇది సాధ్యమా? సాధ్యమా? సాధ్యమేనండి. 100% సాధ్యమే. చెడ్డోళ్ళు అన్ని చెడ్డ పనులే చేయరు. చెడ్డోళ్ళు మంచి పనులు కూడా చేస్తారు. అలాగే మంచోళ్ళు అన్ని మంచి పనులే చేయరు. చెడ్డ క్రియలు కూడా జరగవచ్చు వారి చేత. సో కాబట్టి మనము బయటికి మంచోళ్ళమై ఉండొచ్చు, అప్పుడప్పుడు లోపల చెడ్డ క్రియలు చేయొచ్చు. కొంతమంది బయటికి చెడ్డవారిలాగా కనిపించొచ్చు. వాళ్ళు ఇంటర్నల్ గా లేకపోతే తెలిసిన వారికి మంచి పనులు కూడా చేసి ఉండొచ్చు. నెక్స్ట్, దేవుడు నీ క్రియలను కాదు నీ హృదయ అంతరంగాలను పరిశోధించుకోవడానికి గుర్తించుకో. ఎందుకంటే దేవుడు మనం బాహ్యంగా ఏం క్రియ చేసిన దాని కంటే మనం లోపల ఏ ఆలోచన కలిగి ఉన్నాం, ఏ ఇంటెన్షన్ అనేది ఉంది, ఏ ఉద్దేశంతో మనం నడుచుకుంటున్నాం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా చూస్తాడు. అంటే హృదయాలను ఆయన పరిశోధిస్తాడు, హృదయ పరిస్థితిని ఆయన గ్రహిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ అలా అని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఎలాగైనా చేయొచ్చు అని దాని అర్థం కాదు అండి. ఉద్దేశం మంచిదైతే నీ క్రియ ఎలా ఉన్నా పర్లేదని అర్థం కాదు. నీవు చేసే ప్రతిక్రియ వెనుకల ఉన్న నీ భావాలను, నీ ఉద్దేశాలను, నీ ఆలోచనలు దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. నువ్వు ఆ క్రియ ఎందుకు చేశావు, ఏ ఉద్దేశంతో చేశావు, ఏ ఆలోచనతో చేశావు, నీ తలంపులేంటి, నీ భావాలేంటి, అక్కడ వాటన్నిటి కూడా దేవుడు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు. అది నువ్వు ఏం చేసినా కూడా. కనుక నీ ప్రతిచర్యల విషయమై జాగ్రత్త. నీ రియాక్షన్స్, కన్సిడర్ యువర్ రియాక్షన్. నీ రియాక్షన్స్ అన్నిటిని జాగ్రత్త పరిశీలించుకోండి, తెలుసుకోండి, ఆలోచన చేయండి. సో నీ రియాక్షన్సే నువ్వు నీ ఒరిజినల్ క్యారెక్టర్ని బయటపడితే అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. థామస్ ఏ కంపీస్ అండి, ఏ కంపీస్ కాదు, ఏ కంపీస్ అక్కడ స్పేస్ రావాలా. కష్టాలు మనల్ని బలహీనపరచవు గాని మనం ఎంత బలహీనమో చూపిస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కష్టం నన్ను బలహీనపరిచింది అని అనుకుంటారు. ఈ శ్రమ లేకపోతే నేను చాలా బలంగా ఉండేవాడిని, ఈ కష్టం నా జీవితం లేకపోతే నేను ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడిని, ఇది రాకపోతే నేను అదయ్యే ఉండేవాడిని, ఇది రాకపోతే నేను ఇదయ్యే ఉండేవాడిని,
అని చెప్పేసి మనం చాలాసార్లు అంటూ ఉంటాం, అవునా? వాస్తవానికి మనిషిని కష్టాలు అనేటివి బలహీనపరచవండి. ఒక కష్టం ఏం చేస్తుందంటే నువ్వు ఎంత బలహీనో చూపిస్తాయి, నువ్వెంత భయస్థుడో చూపిస్తాయి, నువ్వెంత ఆత్మవిశ్వాసం లేనివాడో చూపిస్తాయి, ఎంత అవిశ్వాసమో కనబరుస్తాయి. ఒక శ్రమ, ఒక కష్టం నీ బలహీనతలు బయట పెడితే, అంతేగాని నువ్వు బలహీనపరచవు. ఇవి భూమి మీద నువ్వు సరిగా ఉన్నప్పుడు, అంటే మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఈ భూమి మీద నన్ను బలహీనపరిచేది ఏది కూడా ఉండదు. మన బలహీనమైతే బలహీన పడిపోతాం, అంతే కదా? సో మనం ఏం ఆలోచిస్తున్నాం చూడండి, ఇది ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నిజమే, ఏ శ్రమ నన్ను బలహీనపరచదు. శ్రమ అనేది నేను ఎంత బలహీనో నాకు చూపిస్తుంది. అయ్యో నేను దీనికి ఇంత త్వరగా ఎందుకు స్పందిస్తున్నాను, ఎందుకు రియాక్ట్ అవుతున్నాను, అరే ఇది ఏమైనా మనుషులకు రాని కష్టమా? దేవుడు బైబిల్లో పెద్ద పెద్ద కష్టాలు ఎదుర్కొన్నారు. యోబు కష్టాల ముందు, యోసేపు కష్టాల ముందు, దానియేలు కష్టాల ముందు, శ్రమల ముందు, షద్రక్ మేషక్ అబేద్నెగోల శ్రమల ముందు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పౌలు, పేతురు, స్త్రీల అందరూ అపోస్తులు ఎదుర్కొన్న శ్రమల ముందు, యేసు ప్రభు ఎదుర్కొన్న శ్రమల ముందు, మోసెస్ ఎదుర్కొన్న శ్రమల ముందు, అసలు మన శ్రమనేనా అంటే, ఇప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తున్నామనంటే, సో మన జీవితంలో మనం ఏం చేస్తున్నామనంటే, నిజం చెప్పండి, ఏం చేస్తున్నాం మనం? ఈ శ్రమ లేకపోతే బాగుండు అనుకుంటున్నాం, అవునా? నిజమా అది? ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని బలహీనపరిచింది శ్రమనా, లేకపోతే శ్రమ మీరు ఎంత బలహీనులో చూపించిందా చెప్పండి? మీకు ఏమర్థమైంది? ఇన్ని రోజులు ఏమర్థం చేసుకున్నారు? నాకు క్లియర్గా అర్థమైంది, ఒక శ్రమ నా బలహీనతను బయట పెడుతుంది తప్పించి నన్ను బలహీనపరిచేది ఏ శ్రమ కూడా ఈ భూమి మీద మనల్ని, అంటే యేసు ప్రభులో ఉన్న వాళ్ళు, క్రీస్తును కలిగి ఉన్న వారిని ఏ హింస గాని, ఉపద్రవం గాని బలహీనపరచలేదండి. అది కేవలం మన బలహీనతను మాత్రమే బయట పెడుతుంది. అంటే అర్థం ఏంటి అని అంటే, నీ బలహీనత కూడా ఎందుకు బయటపడుతుంది అంటే, నువ్వు ఇంకా క్రీస్తును సంపూర్ణంగా నీ హృదయంలో ప్రభునుగా ప్రతిష్ఠించుకోనప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడినప్పుడు నీ బలహీనత బయటకు కనిపిస్తా ఉంది. అందుకే మీరు చూడండి, అపోస్తులు గాని వాళ్ళు శ్రమను లైట్ గా తీసుకున్నారు. వాళ్ళు స్టెఫెను రాళ్ళతో కొడుతుంటే లైట్ గా తీసుకున్నాడు. పౌలు శీలను అంత భయంకరంగా 39 కొడా దెబ్బలు హింసిస్తే కూడా లైట్ గా తీసుకున్నాడు ఆయన. అంత కొట్టిన తర్వాత చెప్తున్నాడు, నేను ఒక రోమియన్ తెలుసా అని, నేను ఒక రోమన్ సిటిజన్ తెలుసా అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. చెరసాల్లో లైట్ గా తీసుకున్నారు. చెరసాలు వేస్తే అక్కడ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని నిజంగా బలహీనపరుస్తుంది శ్రమలు, కష్టాలు శ్రమలేనా, లేకపోతే మీరు ఎంత బలహీనలో చూపిస్తుందా, మీరు ఎంత అవిశ్వాసంలో చూపిస్తుందా, మీ విశ్వాసం ఏ రేంజ్ లో ఉందో బయలుపరచబడుతుందా, మీ భక్తి ఏ స్థాయిలో ఉందని అది బయట పెడుతుందా, క్రీస్తు పట్ల మీకు ఉన్నటువంటి ఆ అవిశ్వాసం ఎంత ఉందో బయట పెడుతుందా, ప్రేమ ఎంత ఉందో బయట పెడుతుందా, లేకపోతే నిజంగానే శ్రమలు మిమ్మల్ని బలహీనపరుస్తున్నాయి? చెప్పండి. ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఈ రోజు దీనికి మీరు సమాధానం చెప్పుకోగలిగితే మీ జీవితంలో మార్పు స్టార్ట్ అవుతుందండి. ఈ ప్రశ్న మీరు జవాబు ఉందా మీ దగ్గర? మీరు ఎలా తీసుకుంటున్నారు మీ జీవితంలో కష్టాలను, శ్రమలని? నేను యోబు ఎప్పుడైతే స్టోరీ చదివినో నాకు అప్పటి నుండి అంత లైట్ అయిపోయింది. నేను అంటే హరే దేవుడు అంటే అసలు అవన్నీ లెక్కనే కాదు, అసలు అవసరమే లేదు, మనం దాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది అక్కడ స్టార్ట్ అయింది నా లైఫ్ లో. అంటే అర్థం కాలేదు నిజంగా ఎందుకు అసలు దేవుడు అంటే, యోసేపు అలా ఎంత అంటే క్రమంగా వెళ్ళిపోయాడు. ఆయన ఎటు నడిపించబడితే అటు నడిపించబడ్డాడు. తన పరిస్థితికి నిందించలేదు, ఎవరిని తృణీకరించలేదు, ఎవరిని అవాయిడ్ చేయలేదు. వీళ్ళు నన్ను సహాయం చేయలేదు కాబట్టి నా పరిస్థితి, నా దుస్థితి ఇలా అయిందని ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు వాళ్ళు. నా అన్నదమ్ములు నన్ను అప్పగించబోతే నేను మంచి పొజిషన్ లో ఉండేవాడిని ఏ రోజు ఫీల్ కాలే ఆయన. ఈరోజు చెప్పండి మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? అందుకే కదా మీరు మీ యొక్క బలహీనతలకి, మన యొక్క చేతగానితనానికి, మన కుటుంబ సభ్యులను, మన భార్యలను, భర్తలను, మన ఆర్థిక ఇబ్బందులకు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, సంఘాన్ని, లేకపోతే పాస్టర్లని, లేకపోతే దేవుణ్ణి ఎంతకాలం నిందించుకుంటూ వెళ్తారు చెప్పండి? ఇంకా మీ రిలేషన్షిప్స్ కరెక్ట్ ఎక్కడ ఉంటాయి? ధైర్యంగా చెప్పండి, మీరు నిందిస్తున్నారా, లైట్ గా తీసుకొని వెళ్ళిపోతున్నారా? మీ జీవితం ముందుకు సాగుతుంది? ఎలా ఉంది మీ జీవితం? దేవుని బాధ్యునిగా చేయడం, చాలా మంది నిందించాను, అందరిని బాధ్యులను చేయడం. అరే మీ జీవితానికి ఇతర అండి బాధ్యులు మీరు అలా ఉండటానికి?
బాధ్యులు ఎవరు? మీ ఆధ్యాత్మిక జీవితం సరిగా లేకపోయినా, మీ యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్స్ బాగాలేకపోయినా పక్కోడ బాధ్యుడు? ఎవరు బాధ్యులు చేస్తున్నారు? అంటే మీరు ఎంత బలహీనలో బయట పెడుతుంది, మీరు ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల్లో బయట పెడుతుంది అది అంతే. ఒక వ్యక్తిని మనం పాయింట్అవుట్ చేస్తున్నాం అంటే అది చేతగానితనం ఏం చేస్తుందంటే ఇంకోని వేలెత్తి చూపిస్తుంది. మన చేతగానితనం ఇతరులను పాయింట్అవుట్ చేస్తుంది, మనం చేతగాని వాళ్ళం అన్న. అసూయపడుతున్నాం, ఒకటి మంచిగా ఉంటే మనకంటే మంచిగా ఉంటే అసూయపడుతున్నాం, నీ అసూయను బయట పెడుతుంది. నీకు ఎంత జెలసీ ఉంది, నువ్వెంత ఓర్వలేనితనం నీ లోపల ఉంది, అది బయట పెడతా ఉంటుంది. నువ్వు శ్రమ వచ్చిన ప్రతిసారి కుంగిపోతున్నావంటే అక్కడ కూడా నువ్వు బలహీనుడు అని తెలియపరుస్తావు. నువ్వు ఒక చేతగాని వాళ్ళగా మిగిలిపోతున్నావు, పదే తలంచుకొని కుమిలి అక్కడే ఏడుస్తున్నావు అంటే నువ్వెంత బలహీనుడువో అక్కడ అది బయట పెడతావు. ఎవరన్నా నిన్నేమంటే వాళ్ళ మీద ఎదురు తిరుగుతున్నావు అంటే నీ లోపల ఎంత ద్వేషం ఉందో బయట పెడుతుంది. నీకు పగ తీర్చుకునే అలవాటు ఉందనేది అనే బలహీనతను అది బయట పెడతా ఉంది. ఈరోజు మార్నింగ్ 2 మెసేజ్లు విన్నాను, నాకు తెలిసిన సహోదరుడు. ఎవరు ఆయన పెట్టిన మెసేజ్ ఎవరో కింద కామెంట్ పెట్టినందుకు ఆ కామెంట్ మీద ఆయన మళ్ళా సీరియస్ గా నన్ను ఇట్లా అంటావా అని చెప్పేసి హార్ష్గానే మెసేజ్ పెట్టాడు. దానికి ఇంకొక ఆయన స్పందించి ఆయన మీద ఇంకో ఆయన వీడియో చేశాడు. మళ్ళీ ఆ వీడియోకి ఈయన ఒక రిప్లై ఇచ్చాడు. దీనికి మళ్ళీ ఆయన ఇంకొక 1 hour 40 minutes వీడియో చేశాడు. సో ఇదంతా అంటే అందరు సేవకులే, వాళ్ళ సేవకులు వీళ్ళ సేవకులు, కామెంట్ పెట్టిన వాళ్ళు బయట వాళ్ళు అయి ఉండొచ్చు. సో అంటే ఎందుకు మనం అంత రియాక్షన్ ఎందుకు అది చూసినప్పుడు అంటే అవి నేను పెట్టలేదు కావాలనే వీడియోస్, ఎంత రియాక్షన్ ఎందుకు ఇస్తున్నాం? ఆ రియాక్షన్ మనం ఎవరమో తెలియపరుస్తుంది. సో దానికి ఆయన పాత నిబంధనలో ఒక రిఫరెన్స్ కోట్ చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో మూర్ఖునికి వాడి మూఢత చొప్పున సమాధానం ఇవ్వకనుంది, ఇవ్వాలనుంది. ఆ 2 సందర్భాలు అర్థం కాకపోతే మనకు తెలియదు. మళ్ళీ ఆ 2 సందర్భాలు ఉంటాయి. అవునా? దాటిపోతున్నటువంటి కుక్క చెవులు పట్టుకొని మూర్ఖుడు అంటే కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు అంటే కావలసుకొని మరుగుతున్న కుక్కను మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ అంటే దాన్ని ఎక్కడ బెదిరించాలి అక్కడ బెదిరించాలి. అవునా? అనవసరంగా పట్టుకోవద్దు అన్నాడు. అఫ్ కోర్స్ మన మీదకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు అన్యులు లేరు అనుకోండి, ఇప్పుడు మన మీద ఎవరైనా కామెంట్ పెట్టారు అనుకోండి, మనం ఏం చేయాలి? లైట్ గా తీసుకోవాలి, మన పరిచయం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అన్యులకు మనం స్పందించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఎవరైనా కావచ్చు. ఒకవేళ క్రైస్తవులు తప్పుగా స్పందించినా మనం రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు చూసుకుంటాడు కొన్ని విషయాలు. తప్పుడు బోధకులను అయితే బోధ విషయంలో ఖండించాలి. వ్యక్తిగతంగా మనం తప్పు పడితే ఏమన్నాడు? వాడు అన్యుడు ఖండిస్తే 1 పేతురు ఏమని చెప్తున్నాడు? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలోన దుర్మార్గులని దూషిస్తే ఆ విషయంలోనంటే దర్శన దినమునందు మన మీద అపనింద వేయవారు సిగ్గుపడినట్లు వారి మధ్యలో సత్ప్రవర్తన మంచి ప్రవర్తన గలవారై ఉండి అన్నాడు. అంతే కదా. మనం ఇలాగు చేయటం ఇట్లా మూర్ఖుల నోరు మోయట దేవుని చిత్తం అన్నాడు. మూర్ఖుల నోరు ఎలా మూయమన్నాడు? మాటకు మాట చెప్పి మూయమన్నాడా? ప్రవర్తన ద్వారా మూయమన్నాడా? ఇప్పుడు రియాక్షన్ ఇవ్వాలి. ఎలా రియాక్షన్ ఇవ్వాలి? మాటల ద్వారానా అండి, బ్రతుకు ద్వారానా? హలో, ఉన్నారా అసలు ఎవరైనా? చూడండి, ఈ సూత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి అండి. కాబట్టి దేవుడు నీ పరిస్థితుల కన్నా నిన్ను మార్చక ఇష్టపడతాడు. నేను బైబిల్లో ఎవరి పరిస్థితిని మార్చడం నేను చూడలేదు. దేవుడు చెప్పగలుగుతారండి? దేవుడు ఎవరి జీవితంలో వాళ్ళ పరిస్థితులను మార్చాడా లేదా చెప్పండి. దేవుడు పరిస్థితులను మార్చాడా? పరిస్థితులు మార్చలేదన్నా. మీరు బైబిల్లో దేవుడు ఒక పరిస్థితిని మార్చినట్టుగా చూపించండి. పరిస్థితులను మార్చాడా? దేవుడు ఆ పరిస్థితిలో ఎలా నిలబడాలో, విశ్వాసంతో ఎలా జయించాలో నేర్పించాడా? పరిస్థితులు ఎక్కడ మార్చలే దేవుడు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళాల్సి అనుకున్నప్పుడు అలాగే వెళ్ళాలి. నోవాహు 120 సంవత్సరాలు అక్కడ అన్ని లేక మాటలు మాటలు పడితే అక్కడే వాళ్ళ ముందే కట్టాలి. ఆ పరిస్థితి ఏం మార్చలా. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా వాళ్ళు ఏ పరిస్థితిలో గుండా ప్రయాణం చేయాల్సి వచ్చిందో చేయాల్సి వచ్చింది. తప్పించుకోవాల్సిన కాడ తప్పించుకోవాల్సి వచ్చింది, దాక్కోవాల్సిన కాడ దాక్కోవాల్సి వచ్చింది. సో ఎక్కడ కూడా వాళ్ళ పరిస్థితులు మార్చలే. పేతురు గాని అపోస్తులు గాని ఎన్ని శ్రమలు ఎదుర్కోవాలని ఎదుర్కొన్నారు.
ఎన్ని దెబ్బలు తినాలో అన్ని దెబ్బలు తిన్నారు. ఆదిమ సంఘం అంతా కూడా అంతే. ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళ పరిస్థితులను మార్చలే. సలసలగాగే నూనెలు వేయవలసి పడవేయవలసి వచ్చినప్పుడు పడవేయబడు. ఆ పరిస్థితి రాకుండా దేవుడు చేయలేదు వారి జీవితంలో. దేవుడు మన పరిస్థితులు మార్చడండి. ఆ పరిస్థితిలో మనం విశ్వాసంతో ఎలా జయించాలో నేర్పిస్తాడు. ఆ పరిస్థితిలో కూడా నడిపిస్తాడు. ఆ పరిస్థితుల్లో కాపాడుతాడు. పరిస్థితులు మార్చాడు. పరిస్థితిలో కాపాడడానికి పరిస్థితులు మార్చడానికి చాలా తేడా ఉంది. దేవుడు మన పరిస్థితులు మార్చాడు. ఆ పరిస్థితిలో మనం ఎలా నిలబడాలో చెప్తాడు. ఎంత విశ్వాసాన్ని ప్రదర్శించాలో నేర్పిస్తాడు. దేవుడు దానియేలుకి సింహం బోన్లో అనే పరిస్థితి రాకుండా చేయలే. హలో చెప్పు జాన్. సారీ చెప్పాలనుకున్నావేనా? హలో, జాన్. స్తుతి మీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన మీ పరిస్థితిని మారుస్తుంది అని చదివాను నేను. ఎక్కడ? ఫేస్బుక్ లో ఎవరో పెట్టారు. ఫేస్బుక్ మనకెందుకు జాన్, బైబిల్ ఏమైనా ఉంటే చూపించండి. నేను బైబిల్ గురించి అడుగుతున్నాను. ఫేస్బుక్ లోని ఫేకే ఉన్నాయి. ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా అంటే ఫేక్. దానికి ఒక అంటే ఏమంటారు, బేస్ లేదు. అందరికి బేస్ ఉండదు అక్కడ మాట్లాడడానికి. ఫేస్బుకే కాదు, బయట అలాంటి వాళ్ళకి బైబిల్ బేస్ లేనప్పుడు అది బేస్ కాదు. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది అంటే ఎవరి పరిస్థితిని మార్చలే. ప్రార్థన ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది. ప్రార్థన ఆ పరిస్థితుల్లో శక్తిని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది. కానీ పరిస్థితులు ఎవరు మారలే ప్రార్థన ద్వారా. సో విశ్వాసంతో జయించడాన్ని నేర్పించింది. పరిస్థితులు ఏడ మారినాయి. యుద్ధం చేయాల్సిన చోట యుద్ధం చేయాల్సిందే. పరిస్థితులు మారలా. ఎదుర్కోవాల్సిన చోట ఎదుర్కోవాల్సిందే. గొల్లియాతుని ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు గొల్లియాతుని ఎదుర్కొనేంత పరిస్థితి వరకు దేవుడు ఎదురు చూశాడు తప్పించి పరిస్థితి మార్చలే. దావీదు వచ్చేంత వరకు వెయిట్ చేశాడు. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అంతే. మారలా. మోసెస్ వచ్చేంత వరకు అలాగే వెయిట్ చేయాల్సి వచ్చింది. పరిస్థితులు ఎవరి మార్చాడు? ఎవరి మార్చలే. ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ తప్పించాడు. ఎగ్జామ్ రాయాల్సిందే. పరీక్షలు ఎప్పుడు కూడా తప్పించాడు. దేవుడు మన జీవితంలో మన మేలు కొరకు, మన హితం కొరకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితిని ఆయన అనుమతించినప్పుడు దాన్ని ఎలా దాటాలో, ఎలా నెగ్గాలో చెప్తాడు. కానీ ఎలా నెగ్గాలో నేర్పిస్తాడు. కానీ అసలు అది ఎగ్జామే రాకుండా చేయడు ఎప్పుడు. కానీ శ్రమలు రాకుండా ఎవరికి చేయలేదు, హింసలు రాకుండా ఎవరికి చేయలేదు, ఉపద్రవములు దాటకుండా ఎవరిని కాపాడలేదు. అన్నిటిని ఎదిరించాడు. అన్ని రావాల్సిందే. ఎర్ర సముద్రం అడ్డుపడాల్సిందే. అడ్డు దాంట్లోకి వెళ్ళే దాటాల. ఎర్ర సముద్రం అడ్డుపడకుండా చేయలేదు. సో బైబిల్ ఆది కాండం నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు చూడండి, ఏ పరిస్థితిని దేవుడు మార్చలే. ఆ పరిస్థితిలో మన విశ్వాసం ఏంటి, మన భక్తి ఏంటి, ఎలా ఉండాలో మనం చూపించింది. కానీ ఎక్కడ పరిస్థితిని మార్చింది చెప్పండి. ఒక్క రిఫరెన్స్ చూపించండి. ఎవరి పరిస్థితి మారిందో చెప్పగలుగుతారా? పూలబాటలో నడిచిన ఒక భక్తుని చూపించండి, ఒక విశ్వాసం చూపించండి. పూలబాటలో నడిచిన ఒక విశ్వాసి నాకు చూపించగలుగుతారు ఎవరైనా? ఈరోజు ఈ ప్రాస్పారిటీ ప్రీచర్స్ ప్రార్థన చేయి, నీ పరిస్థితి మారుతుంది, ప్రార్థన చేయి, నీ స్థితి మారుతుంది, దేవుడు నువ్వు ఈ మీటింగ్కి వస్తే ఇప్పుడు ఎట్లున్నావు, ఎలా వచ్చావు అలా వెళ్ళావు, నువ్వు వేరే రకంగా వెళ్తావు, నీ స్థితి మారుకుంటూ వెళ్ళిపోతావు. ఏంది ఇదంతా? ఎంతకాలం ఇంకా జనాల్ని అవే పట్టుకొని మనం నమ్మిస్తాం చెప్పండి? బైబిల్ ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం? దేవుని ఎందుకు నమ్మలేక? ఒక్క భక్తుని చూపించండి. పోనీ మీరు ఇన్ని చెప్తున్నారు కదా, చుట్టూ ప్రపంచం అంతా ప్రాస్పారిటీ బోధిస్తున్నారు కదా, ఒక భక్తుని పూల బాటలో నడిచిన ఒక భక్తుని చూపించండి. నేను ఒప్పుకుంటాను. అది ఓల్డ్ టెస్టిమెంట్ లో కావచ్చు, న్యూ టెస్టిమెంట్ లో కావచ్చు. పేతురీలంతా పిచ్చోళ్ళ అండి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు అందరు హింస పొందుతారు. మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని పౌలు చెప్పడము, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా శ్రమపట్టి అనుగ్రహించబడెను. యేసుప్రభువు కూడా చెప్పాడు, నా కొరకు నువ్వు అన్ని వదులుకుంటే నువ్వు అన్ని ఇహమందు హింసలతో పాటు హింసలు కూడా ఉంటాయి. ఇవన్నీ అంటే వాళ్ళంతా ఎవరు? వీళ్ళంతా చెప్పింది ఆర్డినరీ పర్సన్సా?
అంటే వీళ్ళకంటే కూడా మనం ఈ ముక్కు ముఖం తెలియనివాడు వచ్చి స్టేజ్ మీద కానీ మాట్లాడితే నమ్ముతున్నాం అంటే ఎంత సిల్లి అండి. నేను పౌలు కంటే, యేసుప్రభు కంటే, పౌలు కంటే, పేతురు కంటే, 12 మంది అపోస్తుల కంటే, బైబిల్ కంటే ఎవడన్నా ఒకడు వచ్చి వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు దీవించబడతావు అంటే ఎలా నమ్ముతాం చెప్పండి అసలు? మన ఫౌండేషన్ ఎక్కడ, మన విశ్వాస సూత్రం ఎక్కడ కట్టబడింది? ఎటువైపు ప్రయాణం చేస్తున్నామండి? అసలు జనాలను ఎంత తప్పుదో పట్టిస్తున్నారు. అందుకే ఫేస్బుక్ చూస్తే కూడా భయం అవుతుంది. ఫేస్బుక్ చూస్తేనే ఈ రోజు వాగ్దానం దేవుడు నేను దీవిస్తాడు, ఈ రోజు ఎక్కడుందండి అలాగా? ఈ రోజు నేను దేవుడు దీవిస్తాడు, రేపు దీవిస్తాడు, ఇది ఈ రోజుకే వాగ్దానం అని. ఎట్లా అంత సిల్లీ అండర్స్టాండింగ్ ఎలా ఉంటున్నాయి? అది ఎంత ఇమ్మెచ్యూరిటీని బయట పెడుతుంది తెలుసా? ఈ రోజు వాగ్దానం అని ఒక వ్యక్తి చెప్తున్నాడు అంటే ఫేస్బుక్ లలో, ఇంకా కింద కాంటాక్ట్ నెంబర్స్. ఎంతకాలం ప్రజల్ని సంతోష పెడతా ఉంటారు, ఎంతకాలం ప్రజల్ని మెప్పిస్తా ఉంటారు, ఎంతకాలం ప్రజల్ని ఆ గిలిగింతలు పెడతా ఉంటారు. అలాగే ఎందుకంటే ఫేక్ హోప్స్ అన్ని కూడా అనవసరమైనటువంటి, అంటే బైబిల్ ఇవ్వని అటువంటి నిరీక్షణ ఎందుకు కలిగిస్తున్నారు అందరూ? బైబిల్ ఇస్తే తీసుకోండి, బైబిల్ ఇవ్వని నిరీక్షణ ఎందుకు కలిగిస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు ఫేస్బుక్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు. దయచేసి బీ కేర్ఫుల్. సోషల్ మీడియా గమనించండి, మంచిది ఉంటే తీసుకోండి, తప్పలేదు. అది నేను నమ్ముతున్నానంటే అర్థం ఏంటో తెలుసా? యేసుప్రభు చెప్పిన బోధన నమ్మట్లేదు, పౌలు చెప్పిన బోధన నమ్మలేదు, పేతురు చెప్పిన మాటలు నమ్మలేదు, నేను బైబిలే నమ్మలేట్టు కదా. అపోస్తులు అంత పిచ్చోళ్ళా అండి? ప్రార్థన చేస్తే ఎక్కడ చెప్పారు నీ పరిస్థితి మారుతుందని? ఒక్క మాట చూపించండి. అపోస్తుల మీరు సంఘం స్థాపించబడిన దినం నుంచి వెళ్ళి ప్రకటన గ్రంథం వరకు మీరు ప్రార్థన చేస్తే మీ పరిస్థితి మారుతుందని ఒక్క రిఫరెన్స్ చూపించండి. నీ స్థితి మారుతుంది, దేవుడు మార్చేస్తాడని చెప్పిన ఒక్క రిఫరెన్స్ చూపించండి. రిఫరెన్స్ అని చెప్పరు గాని కొంతమంది భక్తుల జీవితాల్ని తీసుకొని చెప్తారన్న. ఇట్లా ఇప్పుడు ఏ భక్తుల జీవితాలు ప్రవీణ్? ఏ భక్తులు? భక్తులు అంటే ఎవరు అసలు? అంటే ఇప్పుడు ప్రార్థన చేయమనే కాన్సెప్ట్ కాకుండా ప్రార్థన చేయమని చెప్తారు కానీ ఇప్పుడు శ్రమలు అనుభవిస్తే తర్వాత మీ స్థితి అంటే శ్రమలు ఇప్పుడు ఏదైనా మీకు లోటుగా అనిపిస్తుందని అంటే దాన్ని అంగీకరించండి, తర్వాత మీ స్థితి మారుతుంది అని చెప్పడం కోసం ఇప్పుడు యోబు గారిని తీసుకుంటారు, యోసేపు గారిని తీసుకుంటారు, లేదంటే నయోమి. అదే ఒకరిద్దరు గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది. ఏంటంటే 95% ఇక్కడ మాట్లాడుతుంది అక్కడ ప్రామిసెస్ గురించి, అక్కడ చెబుతున్న వాగ్దానాల గురించి, మెసేజ్ గురించి కాదు. అయినా కూడా అక్కడ మనం మ్యాండేటరీ ఏంటి అక్కడ అవన్నీ అనుభవించిన తర్వాత ఇప్పుడు కొత్త నిబంధనలో అంటే ఇప్పుడు పౌలు, అపోస్తులు, క్రైస్తవులు అందరూ వాళ్ళ ముగింపు అంతా భయంకరంగా ఉంది. అంటే వాళ్ళు ఎందుకు మరి ముగింపులో మంచిగా లేదు అంటే ముగింపు అనేది భయంకరంగా ఉంటే, లేకపోతే అర్థసాక్షులుగా మరణించినా, లేకపోతే ఇంకో రకంగా శ్రమల్లో మరణించినా ముగింపు సరిగా లేదన్నట్టు, వాళ్ళ పరిస్థితి మార్చలేదన్నట్టుగా దేవుడు మరి వాళ్ళ జీవితంలో ఎందుకు చేయలేదు? అదే అడుగుతున్నాను. సో కొత్త నిబంధన లైఫ్ స్టైల్ కి పాత నిబంధన లైఫ్ స్టైల్ కి డిఫరెన్స్ చాలా ఉంది ప్రవీణ్. ఎస్ అన్న, నాకు అర్థమైంది. కానీ వాళ్ళు 11 అంటే వాళ్ళు ఏమో వాళ్ళ ఉద్దేశాన్ని మనం డిపెండ్ చేయొద్దు. నేనేమంటున్నానంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని ఒక స్టేట్మెంట్ పెట్టేసి నువ్వు ఇంత క్లారిటీ దాంట్లోంచి ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తావు జనాలకి? అవునా కాదా? అది ఇట్స్ ల్యూరింగ్ స్టేట్మెంట్. జనాల్ని ఏమంటారు, మభ్య పెట్టడం, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది మన క్రైస్తవుల మీద నేరం మోపుతారు చూడు, ఏమనంటే ప్రలోభ పెట్టడం. అలాంటి స్టేట్మెంట్స్ అన్ని ప్రలోభ పెట్టే స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న సిచ్యువేషన్ ని తీసుకొని న్యూ టెస్ట్మెంట్ కి దాన్ని అప్లై చేయాలి అని అంటే హెబ్రీ పత్రికలో నీకు 2 లిస్టులు కనబడతాయి, కాంట్రాస్ట్ లిస్టులు. ఒక లిస్ట్ లో వాళ్ళు యుద్ధాలు జయించారు, ఒక లిస్ట్ లో వాళ్ళు జయ జీవితాన్ని చూశారు విశ్వాసంతో. కానీ న్యూ టెస్ట్మెంట్ భక్తుల లిస్ట్ వచ్చేసరికి రంభములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, హింసించబడ్డారు. అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు మారలేదు కాబట్టి వాళ్ళ ప్రార్థన ఎఫెక్టివ్ గా లేదని కాదు కదా.
ఎస్ అన్న. అదనమాట. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. లెట్ us నాట్ డిపెండ్ దేర్ అన్బిబ్లికల్ స్టేట్మెంట్స్. వాళ్ళు ఇచ్చిన వాక్య వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ ని మనం ఎందుకు డిపెండ్ చేయాలి? థ్యాంక్ యూ. ఓకే నాన్న, రైట్. ప్రవీణ్ అన్న, ఎక్స్క్యూజ్ మీ ప్రవీణ్ అన్న. చెప్పండి ప్రవీణ్ అన్న, ఈ రోజు ఒక సీనియర్ మోస్ట్ పాస్ గారు అన్న వాళ్ళ మధ్యాహ్నం విన్నా నేను. ఏమంటుండే, మీకు ఆత్మీయత అంటే లేకపోతే నువ్వు ఎట్లా పుట్టినవురా? నీ ఆత్మీయతకి నువ్వు దశమ భాగం ఇవ్వాలరా, లేకపోతే దొంగవరు నువ్వు. ఓకేనా? నెక్స్ట్ జాన్ అన్న, మనం వి విల్ డిస్కస్ దట్ లేటర్. ఎందుకంటే ఇది ఇక్కడ మనం ఒక సిచ్యువేషన్ లో ఆ మాట ఆఫ్టర్ ద క్లాస్ విల్ డిస్కస్. ఓకే రైట్. ఓకే సంపత్, క్యారీ ఆన్. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్స్. సో ఆలోచించండి, అంటే నిజంగా మనం క్రొత్త నిబంధనని అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ చాలా అవసరం అండి. ఇప్పుడు నిజంగా అన్న చెప్పిన ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ అది హెబ్రీ పత్రికలో. క్రొత్త నిబంధన ప్రజలందరూ కూడా పరిస్థితులు మార్చబడలేదు, వాళ్ళు రంపాలతో కోయబడ్డారు, కత్తులతో తలలు నరకబడ్డాయి, వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా వెళ్లాల్సి వచ్చిందో మీరు చూడండి. అదే విశ్వాసం అంటే. పరిస్థితులు మారితే మనం మారడం ఏంటండి? మనం మారితే దేవుడు మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు, మనలో విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా జీవితంలో దేవుడు పరిస్థితులు ఎప్పుడూ మార్చలే. పరిస్థితులు ఆ పరిస్థితిని ఎదుర్కోవడం నేర్పించాడు, ఆ పరిస్థితులను ఎలా అధిగమించాలో నేర్పిస్తా ఉంటాడు తప్పించి పరిస్థితులు ఎందుకు మారుతాయండి మన జీవితంలో? కొంతమంది అంటారు పరిస్థితులు వ్యక్తులు మారితేనే నేను మారుతాను అనేది మానవ నైజం. నిన్ను మార్చిన తర్వాతనే నీ పరిస్థితులను మార్చడం దేవుని నైజం అంటే. నువ్వు మారితే పరిస్థితులను మార్చాల్సిన అవసరం లేదు. అదే వ్యక్తి ఉంటాడు నీ కళ్ళ ముందు, అదే పర్సన్ ఉంటాడు, అలాగే ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే కంట్రోల్ డిలీట్ కొట్టాడు. ఇప్పుడు నీ భార్య నచ్చట్లేదు, నీ రోజు నీ భార్యతో పడట్లేదు అంటే కంట్రోల్ డిలీట్ కొడతాడు దేవుడు ప్రార్థన చేస్తే. ఆమెను సహించడం నేర్పిస్తాడు ప్రార్థన చేస్తే, ఓర్చుకోవడం నేర్పిస్తాడు. అలాగే నీ భర్తను అర్థం చేసుకొని లోబడడం నేర్పిస్తాడు అంతే ప్రార్థన చేస్తే. అంతేగాని భర్తలు మార్చాడు కదా దేవుడు. పరిస్థితి మార్చాడు, నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మారాయి. నీ ఉద్యోగం, నీ బాస్, అక్కడ నువ్వు ఒక ఉద్యోగం మారితే ఈ ఉద్యోగం అయితే సేమ్, ఇంకో ఉద్యోగానికి అయితే ఇంకా వరస్ట్గా ఉంటుంది. అంతేగాని పరిస్థితి ఎక్కడ మారింది? ఉద్యోగం మారితే పరిస్థితి మారదు, ఊరు మారితే పరిస్థితి మారదు, ప్లేస్ మారితే పరిస్థితి మారదు. అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకుంటాం ఇప్పుడు ఏమనుకుంటాం, కంఫర్ట్, అబ్బా కారు ఉంటే కొంచెం మినిస్టర్ ఎక్కువ చేయొచ్చు, బాగుంటుంది అనుకుంటాం. అప్పుడు వచ్చే పరిస్థితులు అప్పటికి ఉంటాయి. కారు ఉన్నప్పుడు ఖర్చు పెరుగుతుంది. అప్పటిదాకా 15,000 అయ్యేది ఇప్పుడు 20,000 అవుతుంది. అంతే కదా? పరిస్థితులు ఏడ మారినాయండి? పరిస్థితులు మారవు. దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ దానివల్ల ఎదుర్కోవాల్సిందే. అక్కడ విశ్వాసం కావాల్సిందే, అక్కడ ఎదుర్కోవాల్సిందే. ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకొక దగ్గర ప్రాబ్లం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందుకే దేవుడు పరిస్థితులను, కొంతమంది అనుకుంటారు నా పరిస్థితి మారితేనే, వ్యక్తులు మారితేనే నేను మారుతాను, మా అమ్మ మారితే నేను మారుతా, మా నాన్న మారితే నేను మారుతా, నా భార్య నేను మారపోతాడు, నా భర్త నేను మారపోతాడు, మా తమ్ముడు నేను మారపోతాడు. ఏంటండి ఇవన్నీ? సాకులు తప్పించి ఏమైనా ఉందా ఇందులో? నీ పరిస్థితులు మారితే నువ్వు మారుతావా? పరిస్థితులు మారవు. అదే పరిస్థితిలో నువ్వు దేవునితో గడపాల్సి వస్తుంది. అదే పరిస్థితిలో దేవునితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కొంతమంది అనుకుంటారు భక్తి అనేది కంఫర్ట్ జోన్ ఉండాలి, అంత మనల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు, ఏ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, చుట్టూ ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకుంటారు. అసలు ఈ ఆలోచన అసలు నిజంగా రైట్ అంటారా? ఒక్క మాట చెప్పండి, బైబిల్ అంతట్లో ఎవరు కంఫర్ట్ జోన్ లో భక్తి చేశారు? ఒక పేరు చెప్పగలుగుతారా? కంఫర్ట్ జోన్ లో భక్తి చేసిన భక్తులు, అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో కావచ్చు, న్యూ టెస్ట్మెంట్ లో కావచ్చు. అబ్బా ఎంత కంఫర్ట్ అండి, ఎంత కంఫర్ట్ లో దేవుని వెంబడించాడు చెప్పండి. ఒక పేరు చెప్పండి. కంఫర్ట్ జోన్ లో దేవుని వెంబడించింది, ప్రార్థన చేసింది. కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన ఒక 4 పేర్లు చెప్పండి. కంఫర్ట్ జోన్ లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. ఎవరు లేరన్నా అలాంటి వాళ్ళు బైబిల్. మనకు అవి కావాలి, కంఫర్ట్ గా ఉండాలి. మనం ప్రార్థించాలన్నా, బైబిల్ చదవాలన్నా ఎంత కంఫర్ట్ ఉండాలి. ఒక్కరు ఏమీ అది చేయకూడదు. ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ ఎదురైతే చాలు కదా, బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థించడం మానేస్తాం. ఇక మన పరిస్థితి మారాల్సింది మనం.
దేవుడు మనల్ని మారమంటున్నాడు, మన సిచ్యువేషన్స్ మారుస్తా అని చెప్పట్లేదు. అప్పుడు మనం మారినట్టు ఎట్లా అవుతుంది? థామస్ బూస్టన్ గారు ఏమన్నా తెలుసా, శోధన నీ లోపల ఉన్న పెంటను చూపిస్తుందంట. శోధన మన లోపల ఉన్నటువంటి పెంటను బయట పెడుతుందంట. ఒక టెంప్టేషన్ వస్తే మనం ఎవరమో తెలుస్తుంది. మనం మంచిని కోరుకుంటున్నామా, చెడును కోరుకుంటున్నామా? ఒక శోధన మన హృదయాంతరంగాల్లో దాచబడి ఉన్నటువంటి పెంటను బయట పెడుతుందంట, చెడును బయట పెడుతుంది, ఒక అసహ్యాన్ని బయట పెడుతుంది మనం ఎవరం అనేది. ఆనాడు యేసు ప్రభు శోధించబడినప్పుడు లోబడింది అనుకో, ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. అసలు ఈ రోజు నీకు నాకు ఎవరికి రక్షణ ఉండకపోతుంటే అది ఊహించలేని విషయం. ఆయన జయించాడు కాబట్టి ఈరోజు జయించేంత శక్తి మనం అనుభవించడానికి అవకాశం ఏర్పడింది. ఈ రోజు అలాంటి శోధన మన జీవితంలో ఎదురైతే ఏం చేస్తావు? నువ్వు డబ్బు నేను శోధిస్తే నువ్వు లోబడుతున్నావా అంటే అప్పుడు నీ లోపల ఉన్న పెంట ఏంటిది, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో తెలుస్తుంది కదా. సేవకులన్నా చూడండి, ఎందుకు అంత డబ్బుకు లొంగిపోతున్నారు అంటే లోపల అదే ఉంది. ఆశీర్వాదానికి ఎందుకు లోబడుతున్నా? నీకు ఆ బలహీనత. స్వస్థత అంటే నీకు ఎందుకు ఇష్టం? అదే కోరుకుంటున్నావు నువ్వు, అందుకే దాన్ని వెతుకుతున్నావు. ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, ఎవరు స్వస్థత ప్రార్థన చేస్తారు, అలాంటి వాళ్ళని చూడండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఉంటారు చెప్పండి? ఓ 10 చోట్ల తిరగరండి. తిరగరా చెప్పండి, హాస్పిటల్ తిరిగినట్టు. సో ప్రతి చర్యలో ఒక ప్రభావాన్ని చూద్దాం. నువ్వు ప్రతిస్పందించిన ప్రతిసారి ఎదుటి వ్యక్తి యొక్క ఆధీనంలో ఉన్నట్టు తెలుసా? నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నావు. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా నన్ను దొంగ అన్నాడు అనుకో, నేను రియాక్ట్ అయితే అర్థం ఏంటండి? రియాక్ట్ అయితే అర్థం ఏంటి? మాట్లాడాలండి. ఇప్పుడు నేను రియాక్ట్ అయిన అర్థం ఏంటి? దాన్ని నాకు అహం ఉంది, గర్వం ఉంది, కోపం ఉంది. కానీ వాడిని అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా జాన్? నేను దొంగను అని అంగీకరించినట్టు నేను రియాక్ట్ అవుతున్నానంటే అర్థమైంది అంటే అతడు నన్ను దొంగ అన్న మాట నేను అంగీకరించినట్టు. ఆ కోపము అహం అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడు, తప్పుడు మాట అన్నాడు అని దానికి నేను రియాక్ట్ అయితే దాని అర్థం ఏంది అంటే నేను దాన్ని అంగీకరించినట్టు. మరి మీరు రియాక్షన్ ఇస్తున్నారంటే అర్థమైంది. కావాలని టెస్ట్ చేసుకోండి, మీరు ఏ మీటర్ మీద నన్ను చెక్ చేసుకోండి. దాన్ని మీరు రియాక్ట్ అవుతున్నారంటే దాన్ని ఏంటిదంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. నన్ను కోపిస్తాడు అంటావు అంటే ఇప్పుడు ఏం చూపిస్తున్నావు? మళ్ళీ వాడు అన్నది నిజమే కదా. అప్పుడు ఏం మాట్లాడు? ఇప్పుడు నేను ఎవడన్నా కోపిస్తాడు అన్నాడు అనుకో, ఇప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? నన్ను అంటావా, నన్ను కోపిస్తాడు అంటావా అని నువ్వు చిటికలు వేసుకుంటే ఎగిరినావు అనుకో, ఇప్పుడు దాని అర్థం ఏంటి? మరి అతను అన్నది నిజమే కదా, నువ్వు కోపిస్తే కదా. అప్పుడు పాయింట్ అర్థమవుతుందా మీకు? సో ఎవరో ఏదో అంటే మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదండి. ఓకే, ఒక లాజిక్ మాట్లాడాలా. మా లాజిక్ మాట్లాడడం తప్పు కాదు, కానీ నువ్వు అదే కోపాన్ని రియాక్షన్ రూపంలో చూపిస్తే ఫెయిల్ అయినట్టే కదా. నువ్వు తమ్ముడు నువ్వు నన్ను కోపిస్తాడు అన్నావు, నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినప్పుడు నేను ఎప్పుడన్నా నిన్ను కోపగించుకున్నానా అని అడిగితే అప్పుడు అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు నువ్వు బయలుజోబు వల్ల దయ్యాలు వెలగొడుతున్నావు అంటే ఏమన్నాడు యేసు ప్రభు? అసలు ఒక రాజ్యము తనకు తాను విరోధంగా ఎలా ఫైట్ చేస్తుంది? దానికి లాజిక్ అడిగాడు ఆయన, జవాబు చెప్పండి అన్నాడు. అవునా? రియాక్ట్ అయ్యిండా యేసు ప్రభు? రియాక్ట్ అయ్యి నన్ను ఇట్లా అంటావా అని రియాక్ట్ అయ్యిండా? జవాబు చెప్పిండా? హలో, ఏమో జవాబు చెప్పారన్న.
సో అందుకే రోమా 6:16 మనం చూస్తున్నాం, దేనికి లోబడితే మనం దానికే దాసులం అండి. ఒక వ్యక్తి ఒక కామెంట్ నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు వానికి తెలియకుండానే బానిస అవుతున్నావు. నువ్వు దేనికి లోబడితే దానికి, పాపానికి లోబడితే పాపానికి బానిసలో. ఒక వ్యక్తి అన్న మాటకు నువ్వు స్పందిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు తెలియకుండా అనే వ్యక్తికి కంట్రోల్ ఇచ్చినావు నువ్వు, అంటే నీ మైండ్ మీద కంట్రోల్ ఇచ్చినట్టే కదా, అవునా కదా? అంటే అది నిజంగా శక్తివంతమైన విషయం. మనల్ని ఎవరన్నా ఏమంటే పట్టించుకోకుండా ఉండడం, ఇగ్నోర్ చేయడం అనేది నీ బలాన్ని చూపిస్తుంది. నువ్వు దాన్ని పదే పదే తలంచుకొని బాధపడుతున్నావు అంటే అది నీ బలహీనతను చూపిస్తుంది. అది ఇగ్నోర్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే అలా అని చెప్పేసి మంచి విషయాలు ఇగ్నోర్ చేయకూడదు. మళ్ళీ నీకు బుద్ధి చెప్పే మాటలు ఇగ్నోర్ చేస్తే అది ఇంకా గలీజ్ యాటిట్యూడ్ అవుతుంది. అది కొంతమంది నా చుట్టూ ఉన్నారు, అంటే మంచి విషయాలు ఇగ్నోర్ చేస్తారు, అనవసరం విషయాలేమో గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది అర్థం లేదు, అప్పుడు మనిషి మారడప్పుడు. మనసును అదుపులో ఉంచుకోవాలి. అందుకే సామెతలు 25:28 ఏమని చెప్తుందంటే మనసును అదుపులో ఉంచుకోవాలంట. ప్రాకారం లేక పడిపోయిన పట్టణం ఎంతో తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు అంతే. ఇక్కడ కంట్రోల్ చేసుకోవాల్సింది నీ మైండ్ కంట్రోల్ ఉంటే నీ మాట కంట్రోల్లో ఉంటుంది, యాక్షన్ కంట్రోల్లో ఉంటుంది, ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఆల్రెడీ మీకు కౌన్సిలింగ్ క్లాస్ లో ఆ సూత్రం చెప్పాను కదా. సరైనటువంటి భావోద్రేకాలు కలగాలంటే సరైన ప్రవర్తన ఉండాలి. సరైన ప్రవర్తన ఉండాలి అంటే సరైన ఆలోచన ఉన్నప్పుడే సరిగా ప్రవర్తిస్తాం. సరిగా ప్రవర్తిస్తేనే సరిగైన భావోద్రేకాలు వ్యక్తం అవుతాయి. అందుకే మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే అన్ని కంట్రోల్లో ఉంటాయి. మనం మనసును కంట్రోల్లో పెట్టుకోవట్లేదు అన్ని. అందుకే మన కోరికలు, ఆశలు, డిజైర్స్ అన్ని అక్కడి నుంచే కదండి వచ్చేది. దాదొక్కదాన్ని కంట్రోల్ పెట్టుకుంటే నువ్వు మారుతావు. ప్రతిచర్యలకు ప్రభావం, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. 1 పేతురు 3:9 చూడండి. ఒకసారి 1 తెస్సలోనికై 5:15 చదవండి. ఏముంది అక్కడ? కీడుకు ప్రతి కీడు. ప్రతి కీడు అనేది ఏంటిది? రియాక్షన్. దూషణ యాక్షన్ అయితే ప్రతి దూషణ రియాక్షన్. సో అందుకే క్లియర్ గా చూపించాను. ఫౌండేషన్ బైబిల్ ఏం చూస్తున్నాం అంటే రియాక్షన్స్ ఇవ్వకూడదని అపోస్తులందరూ బోధించారు, ప్రభువు బోధించాడు. అందుకే రోమా 8:14, ఎఫెసీ 5:18 ప్రకారం ఆత్మ నిన్ను కంట్రోల్ చేయదు, నీవే ఆత్మ యొక్క కంట్రోల్కి వెళ్ళాలా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేస్తాడా, నువ్వు పరిశుద్ధాత్మ కంట్రోల్కి వెళ్ళమని బైబిల్ సెలవిస్తుందా? దీనికి ఒక చిన్న జవాబు చెప్పండి. మనం అన్ని విషయాలలో మనం ఆత్మకు లోబడి ఆత్మ కంట్రోల్కి వెళ్ళాలా, లేకపోతే ఆత్మనే మన కంట్రోల్లోకి తీసుకుంటుందా? హలో, సారీ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంట్రోల్లో పెట్టుకుంటాడా అండి? ఆయన కంట్రోల్ చేస్తాడా, మనం ఆయన కంట్రోల్లోకి వెళ్ళాలా? మనమే ఆయన కంట్రోల్లోకి వెళ్ళాలి. కానీ ఈరోజు విచిత్రం కదా, ఆయన మనల్ని కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే నువ్వు చేసేటి అన్ని చేస్తావు, నేను ఆయన కంట్రోల్ చేయాలా? కామెడీగా లేదా? ఎక్కడ ఉందో బైబిల్లో ఆత్మ నేను కంట్రోల్ చేస్తాను, పరిశుద్ధాత్మ ఎక్కడ నేను కంట్రోల్ చేయడం, నువ్వే ఆయనకు అప్పగించుకోవాలి, నువ్వే ఆత్మచేత నడిపించాడు, నువ్వే పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్ళాలి, నువ్వు అడుక్కోవాలి, ప్రతిమలాడాలి. నెంబర్ 2, నీ ప్రతి చర్యలు నీకు ప్రథమ శత్రువులుగా మారుతాయి. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు జైలుకి వెళ్ళి ఖైదీలందరినీ పరిశీలించి ఒకసారి ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ రియాక్షన్స్ కే వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసిపోతుంది అక్కడ. అవునా? అవునా కదా? వాళ్ళ శిక్ష ఎందుకు అనుభవిస్తున్నారు? కంట్రోల్ లేక రియాక్షన్స్. నాకు తెలిసి ఇక్కడ ఒక సహోదరుడు ఏదో భార్యతో గొడవ అయింది, కోపం లేదో అన్నాడు, అంతే. ఆమె వెళ్ళిపోయిందంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే తిరిగి రాలే ఇంతవరకు, అంతే. అంటే ఒక చిన్న రియాక్షన్ ఎంత పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవచ్చు. అది జైలు శిక్ష వేయొచ్చు, ఒంటరితనాన్ని ఇవ్వచ్చు. నీ రియాక్షనే. ఈరోజు నువ్వు స్టిల్ ఒంటరిగా ఉన్నావు, భర్తకో భార్యకో దూరంగా ఉన్నావు, పిల్లలకో దూరంగా ఉన్నావు, అత్తమాలకు అమ్మనాలకు దూరంగా ఉంటున్నావు అంటే నీ రియాక్షనే. దేని వల్ల నువ్వు దూరంగా ఉంటున్నావు? ఎలా నీకు అది శత్రువు అయిందంటే నీ రియాక్షన్ వాళ్ళని శత్రువుగా చేసి, ఓర్చుకోవడం లేక, సహించడం లేక. అందుకే నీ ప్రతి చర్యలే నీకు ఎక్కువ గాయం చేస్తాయండి. నీ రియాక్షన్స్ నేను ఎక్కువ గాయపరుస్తాయి. నీ ప్రతి చర్యలు నీకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. నీ రియాక్షన్స్ నీకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి, ఎక్కువ గాయాన్ని కూడా చేస్తాయి. ఊహించలేనంత గాయం అవుతుంది.
నా దగ్గర ఒక సహోదరుడు రియాక్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. అంటే ఒక రియాక్షన్ ఏం చేసింది? మంచి సహవాసాన్ని దూరం. ఎవరు నష్టపోతారు మంచి సహవాసం లేకపోతే చెప్పండి? ఇప్పటికి అంటే ఇప్పటికి నేను బాధపడుతూనే ఉన్నాను. అంటే వస్తే బాగుండు, కలుసుకుంటే మంచి సహవాసంలో ముందుకెళ్ళొచ్చు అని. ఇప్పుడు మన రియాక్షన్ ఏం చేస్తాయి? ఎస్, నేను కూడా రియాక్ట్ అవుతాను. కానీ రియాక్ట్ అయితే నేను రియాక్షన్ అంటే ఎప్పుడన్నా ఒకసారి సీరియస్ విషయం అయి రియాక్ట్ అయినా కూడా వెంటనే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి సరి చేసుకుంటాను. దాన్ని అలాగే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయను. ఎస్, ఆ టైంకి చిన్న ఎమోషన్ గా ఒక మాట పొరపాటు అంటే ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటారు. అంటే ఇంతకుముందు తొందరగా అయ్యేది, ఇప్పుడు టైం తీసుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను అంటే ఇంకొద్ది రోజులు అయితే అది మొత్తానికి జయించగలుగుతాం అనే నమ్మకం ఏర్పడుతుంది. స్టార్టింగ్ లో డైలీ రియాక్ట్ అయ్యేది, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి రియాక్ట్ అవ్వడం, ఇంకా ప్రభుతో గడుపుతున్న కొద్ది నెల, ఇంకా గడుపుతున్న కొద్ది 6 నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. సో మళ్ళీ ఇంకా అలాగే గడుపుతున్న కొద్ది ఆ సంవత్సరాలు కూడా గ్యాప్ ఏర్పడుతుంది. అది అంటే మనం కంట్రోల్ చేసుకుంటున్నాం అనేది అర్థమవుతుంది. నీ ప్రతి చర్యలు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయండి. గాయం కూడా ఇచ్చేది అవే. అవును, నిజమే. నేను నేర్చుకున్న సత్యం అదే. ఎవరన్నా ఏదన్నా అంటారు, మనల్ని చాలా ఇబ్బంది పెడతారు కొన్నిసార్లు. అప్పుడు మనం కంట్రోల్ గా తప్పుతాం. అంటే కంట్రోల్ తప్పే విధంగానే ఉంటుంది అది. మనం ఎంత అవాయిడ్ చేసినా వాళ్ళు మనల్ని ఏదో రకంగా మనల్ని పొడుస్తూనే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంటుంది. నేనేం నేర్చుకున్నానంటే నేను వాళ్ళని మాట అనే పరిస్థితి రాకుండా ఇప్పుడు ఎస్కేప్ అవ్వడం ఎలాగో నేర్చుకుంటున్నాను. ఐ థింక్ 2 years బ్యాక్ మా తమ్ముడు, సో అంటే మేము పెళ్లికి వెళ్ళాం 2 వెహికల్ తీసుకొని. నేను ఆ వెహికల్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. వాడు అనవసరంగా ఇక్కడికి బయటకు వెళ్ళేసి ఏదో చేసేస్తే అది భయంకరమైన పల్టీ కొట్టి దానికి చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆ విషయం తెలిసిన వెంటనే అది పెళ్లి, మా బంధువులు అందరూ అక్కడే ఉంటారు, 100 మంది 1000 మంది ఉంటారు, మా అందరు దగ్గరి రిలేటివ్స్. నేను అక్కడ ఉంటే అందరి ముందు నేను అక్కడ ఎక్కడ తిడతానో, ఎక్కడ మందులు ఇస్తానో, ఎక్కడ కోపాడుతానో అని చెప్పేసి ఒకే 2 నిమిషాలు నా భార్య చెప్పి మా పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న లగేజ్ అంతా మళ్ళీ వెంటనే కార్లో పెట్టించుకొని ఆ విషయం తెలిసిన వెంటనే రాత్రి 4 రోజులు ఉందామని వెళ్ళాను అక్కడ గడపడానికి, రెస్ట్ తీసుకోవడానికి. సో రాత్రి బయలుదేరి వచ్చేసిన హైదరాబాద్. ఎందుకంటే అక్కడ ఉంటే నేను రియాక్ట్ అయ్యి అంటే అంతమందిలో అంటే అది మనది కూడా కాదు వెహికల్. దానికి మొన్నటి వరకు ఈఎంఐ కట్టాము రిపేర్. ఒక్క చిన్న మిస్టేక్ సమ్ టైమ్స్ అంటే మళ్ళా మిస్టేక్ చేసినందుకు మళ్ళా రిలేషన్షిప్ లో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ నేను రియాక్ట్ అయ్యి కోపడితే తిడితే బాగుండదు, పెద్దోడు అయిపోయాడు పెళ్ళి అంటే అలా అని చెప్పి చిన్నోళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు అని అర్థం కాదు. చెప్తున్నాడు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి వచ్చిన రాత్రి. కొన్నిసార్లు మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం. ఇక్కడ ఉంటే నేను ఏమన్నా అంటానని చెప్పేసి వెళ్ళిపోవడం మంచిది. నువ్వు నిజంగా నీ బలహీనత నీకు తెలిస్తే అలా చేస్తావు. నా బలహీనత ఉంటే నాకు తెలుసు కాబట్టి నేను అలా వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉంటే ఏమైతే అంటే వ్యక్తి మీద ఫోకస్ చేస్తాను. ఇంటికి వస్తే ఏమైతే అంటే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని గ్యాప్ వస్తుంది కాబట్టి ఆలోచన చేస్తాం. అది ఎందుకనంటే మనం కంట్రోల్ లేనప్పుడు ఏం చేస్తామనంటే వ్యక్తి మీద ఫోకస్ చేస్తాం. కంట్రోల్లోకి వస్తే ఏమైతే అంటే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచన చేస్తాం. ఇంటికి వచ్చినాక కూల్గా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. రిపేర్ అక్కడ ఏం చూద్దాం, వెహికల్ మన మెకానికే చూపిద్దామని మళ్ళీ ఇక్కడ వరకు తెప్పించేసి ఇక్కడ చెప్పిస్తే తక్కువైంది. అక్కడ చాలా అడిగారు, అమౌంట్ 50 దాకా అడిగారు, 40-30 ప్లస్ అడిగారు. సో అదే చెప్తున్నా అంటే మనము కంట్రోల్లోకి వస్తే ఏమైతే అంటే మంచి ఆలోచన పెరుగుతుంది. కంట్రోల్ లేకపోతే ఏమంటే ఆవేశం మాత్రమే ఉంటుంది. అందుకే అంటాడు కాబట్టి ఏం చేయాలా, నువ్వు నీ ప్రతి చర్యల గురించి బాధ్యత వహించు, అప్పుడు ఎదుటి వ్యక్తి తన క్రియల గురించి బాధ్యత వహిస్తాడు. ఎస్, యాక్షన్స్ కంట్రోల్ చేసుకోవడం ఎదుటి వ్యక్తి యొక్క బాధ్యత, రియాక్షన్ కంట్రోల్ చేసుకోవడం నా బాధ్యత. అంటే మళ్ళీ నా విషయం వచ్చినప్పుడు నేను రియాక్ట్ కాకూడదు. ఎదుటి వ్యక్తి యాక్షన్ ఇచ్చినప్పుడు నా రియాక్షన్ కంట్రోల్ పెట్టుకోవాలా. అందుకే ఎదుటి వ్యక్తి యాక్షన్ కంట్రోల్ చేయలేవు. చెప్పండి ఎవరైనా చేయగలుగుతాను? ఎదుటి వ్యక్తి యాక్షన్ కంట్రోల్ పెట్టి చూడు ఒకసారి. అప్పుడప్పుడు మార్నింగ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఒకరు కొన్ని ఇరిటేషన్ గా ఉంటాయి. కొంతమంది మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఘోరమైన సౌండ్లు చేస్తారు, తెలుసు కదా మీకు.
మనం ఏం చేయలేం, ఆ సౌండ్లను మనం కంట్రోల్ చేయలేం. మనం ఏం చేయాలి, ఆ సౌండ్లు వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకుండా మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి. అంతేనా? ఏమంటారు? మీకు కూడా జరిగిన ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్? మీరు మాట్లాడారు. కక్కుతా ఉంటారు. అవును. సో అది అందరికి నచ్చదు ఆ సౌండ్స్, అవునా? కొంతమంది లేట్ గా కరెక్ట్ మనం బ్రేక్ఫాస్ట్ తినే టైంకి అది చేసిరానికి ఎలా ఉంటుంది చెప్పండి. పక్కలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారని కూడా కొంతమంది చూడరు, వాళ్ళు పట్టించుకోరు అవన్నీ. లేచిరు కాబట్టి వెంటనే వెళ్ళి అందరి ఇంట్లో సారి ఒకటేసారి. మా లాంటి ఫ్యామిలీలలో ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, 10-12 మంది తక్కువ ఉండం కాబట్టి. సో నెక్స్ట్, జరిగిన దాన్ని కంట్రోల్ చేయడం కన్నా జరగబోయేదాన్ని కంట్రోల్ చేయడం మంచిదండి. నువ్వు జరిగిన దాన్ని కంట్రోల్ చేయలేం మనం. ఎంత బ్లాస్ట్ అయినా, ఎంత బరస్ట్ అయిపోయినా, ఎంత అది అయిపోయినా అయిపోయింది, అది ఇంకేం చేయలేం మనం, అవునా? అప్పుడు ఏం చేయాలి, జరగబోయేదాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా. జరగబోయేది ఏంటిది, మన రియాక్షన్సే. కొట్టడమో, తిట్టడమో, ఆవేశపడమో, అరవడమో, ఇవి కంట్రోల్ చేసుకోవాలి కదా. జరిగిపోయింది, అయిపోయింది, ఇన్సిడెంట్ జరిగిపోయింది అక్కడ, అవునా? కేకలు వేయడము, అరవడము, సో మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలండి. సో we cannot change others actions, but we can change our reactions. సో దాన్ని మనం ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తున్నాం, ఆఫ్ కోర్స్. సో మనము ఇతరుల యొక్క యాక్షన్ మనము చేంజ్ చేయలేం, మన రియాక్షన్ మాత్రమే చేంజ్ చేసుకోగలుగుతాం. అందుకే ఎదుటి వ్యక్తి యొక్క క్రియలను మార్చడం కన్నా నీ ప్రతిక్రియలను మార్చుకోవడం సులువండి. ఎదుటి వ్యక్తి యొక్క క్రియలను మార్చడం కన్నా నీ ప్రతిక్రియలను మార్చుకోవడమే ఈజీ టాస్క్ అది. అందుకే అప్పుడు అదైతే ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను పక్కవానికంటే నా మీద నేను దృష్టి పెట్టుకోవడం నేర్చుకున్నాను. అంటే నన్ను నేను మార్చుకోవడం అలవాటు చేసుకున్నాను. అయిపోయింది. పక్క వాళ్ళని మార్చాలనుకున్నప్పుడు డిప్రెషన్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, అబ్బా ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో, బాధ, చింత, వ్యాకులత అన్ని. ఎదుటి వ్యక్తి మారాలని కోరుకున్నప్పుడు, మార్చాలని గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంకెక్కువ ఉంటది. మారాలని కోరుకొని బోధించి ప్రార్థన చేసుకొని బాధపడతా ఉంటాం, అది వేరు విషయం. సో ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ఒకటే లైన్ అండి. ప్రభు నాతో ప్రేరేపించిన ఒకే ఒక మాట, లోపలికి వెళ్ళి అంతరంగం నుంచి ఒక దగ్గర ఇక్కడ, అంటిల్ యూ చేంజ్ నథింగ్ విల్ బి చేంజ్. మారు మనసు పొందమని చెప్పింది మనల్ని, పక్కలను కాదు. అప్పుడు ఏమనుకున్నా అంటే అందరు మారితేనే, క్రైస్తవులు అందరు పాస్టర్లు మారితేనే నేను మారుతాను ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళని చూసి అంత ఇబ్బంది పడ్డాను, అంత స్ట్రగుల్ అయ్యాను. నాకంటే ముందున్నోడు మారకుండా నేను ఎట్లా మారుతానని ఒక లాజికల్ థింకింగ్ దగ్గర ఆగిపోయాను నేను. కానీ తర్వాత ప్రభు నా హృదయాన్ని దాకిన తర్వాత ఆలోచన మారిపోయింది. అంటిల్ యూ చేంజ్ నథింగ్ విల్ బి చేంజ్ అనేది అర్థమైన తర్వాత ఒకటే తాసుకొని వచ్చిన, ప్రభా ఈ భూమి మీద ఎవరు మారినా మారిపోయినా, నిన్ను మారాలని ఇష్టపడుతున్నాను, నన్ను నీ కొరకు ఎంత మార్చుకుంటావు అంత మార్చేసుకో, దానికి తగినట్టుగా నేను లోబడడానికి నేను ఎంత స్ట్రగుల్ అవ్వాలో వాటన్నిటిని నేను ఫేస్ చేస్తా అని డిసైడ్ అయ్యాను. లేకపోతే పారిపోవాలి నేను. ఉదాహరణ, నేను పాము కాటు వేస్తే విషం తీయడానికి ప్రయత్నం చేస్తావా, పామును చంపడానికి ప్రయత్నం చేస్తారా చెప్పండి? ఎప్పుడన్నా మనల్ని పాము కాటేసింది అనుకోండి, మన పిల్లల్ని ఎవరైనా పొలం దగ్గర ఎక్కడో ఊర్లోకి వెళ్ళినా పాము కాటేస్తే ఏం చేయాలి? ఆ పామును పట్టుకొని చంపాలా. అర్థమైందా? పరిగెంది అది ఎక్కడుందో దొరకబట్టాలా. నిజమా కదా? హలో, కాదన్న, కాదు, విషం తీయాలి, ముందు మనిషిని కాపాడాలి. ఇది బాగానే అర్థమైంది కదా. మరి లైఫ్ లో కూడా అంతే కదా అండి. ఏదైనా జరిగితే ఏం చేయాలి ఫస్ట్? ఏదైనా విషయాలు జరిగినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏమవుతారు తెలుసా? పోలీసు వాళ్ళు అయిపోతారంట ఇమీడియట్లీ. పోలీసోడు అంటే అర్థం ఏంటో తెలుసా? పోలీసోడు కొట్టిన తర్వాత విచారణ చేస్తాడు. మామూలు మనుషులు అయితే ఫస్ట్ విచారణ చేసి కొట్టాలి, అవునా? ఏం చేస్తాను చెప్పి మనం కొట్టి రియాక్షన్ ఇచ్చిన తర్వాత విచారణ చేస్తే ప్రయోజనం ఏంటి చెప్పండి? అందరు పోలీసు లాగానే బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు. సో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ రియాక్షన్ అనేది అది కావాలంటే ఫస్ట్ 4 సూత్రాలు పాటించాలి. ఒకటి,
సెల్ఫ్ డినైల్ నేర్చుకోండి. స్వీయ తిరస్కరణ, మిమ్మల్ని మీరు డినై చేసుకోండి. డినై యువర్ సెల్ఫ్. యేసు ప్రభు చెప్పాడు, నిన్ను తృణీకరించుకో. ఈ రియాక్షన్స్ నీ నుంచి వెళ్ళి కలగకూడదు అని అనుకుంటే, ఈ రియాక్షన్స్ నువ్వు ఇవ్వకూడదు అనుకుంటే నిన్ను తృణీకరించుకో. మరి ఎందుకు మనం స్వీయ తిరస్కరణ చేసుకోలేదు? ఇంకా ఆలోచించండి. రెండోది సెల్ఫ్ కంట్రోల్. స్వీయ నియంత్రణ లేదు మనకి, సెల్ఫ్ కంట్రోల్ లేదు. పరిశుద్ధాత్మ ఫలంలో అని ఇచ్చినటువంటి ఫలం, ఆత్మ ఫలంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఆశా నిగ్రహం అని అనువాదం చేయబడింది మనకి తెలుగులో, ఆశా నిగ్రహం. మరి నీ మీద నీకు కంట్రోల్ ఉందా? నీ మీద నీకు కంట్రోల్ లేదు. పక్కలను ఎందుకు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు చెప్పండి? నా మీద నాకే కంట్రోల్ లేనప్పుడు ఇతరులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం ఎంత తప్ప ఆలోచించండి. నా మాటల మీద, నా వాటి మీద నేను కంట్రోల్ పెట్టుకోవాలా. మూడోది సెల్ఫ్ రెస్పెక్ట్. నిన్ను ఫస్ట్ గౌరవించడం నేర్చుకో. అసలు నీకు స్వీయ గౌరవం లేదు, అందుకే నువ్వు ఎవడేమనుకుంటే నాకేంది, నేను ఇంతే అన్న ప్రవర్తన మనం ప్రదర్శిస్తాం. అవునా? నీ గురించి ఎవడేమనుకుంటే నాకేంది, నేను ఏమనుకుంటావు అంటే నువ్వు కొట్టడం, తిట్టడం చేయడం ద్వారా నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకుంటున్నావు. కానీ అది యథార్థత అనిపించుకోదు. అది నీ బలహీనతనా యథార్థతనా చెప్పండి? రియాక్షన్ ఇస్తున్నావు అంటే అది యథార్థతనా బలహీనతనా? బలహీనత. అఫ్ కోర్స్, అంటే ఒక మాట అంగీకరించాలి. సైకాట్రీ చెప్పినట్టు, అంటే ఏమన్నా తప్పు చేసినప్పుడు వెంటనే ఏ అని గద్దించి ఊరుకుంటాడు చూసినావా, వాడంతా ట్రాన్స్పరెంట్ గా, అంటే యథార్థవంతులు ఎవరు ఉండరంట, వారే జెన్యున్ పర్సన్స్ అన్నట్టు. కొంతమంది లోపల పెట్టుకొని దాన్ని అవసరం వచ్చినప్పుడు ప్రదర్శిస్తారు చూసినావు, అది చాలా డేంజర్. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అంటే ఏమైతే నా హృదయం క్లీన్ హార్ట్ అవుతుంది అంటే వాళ్ళకి. అంటే అందరిని అనలేం కదా, ఎవరైనా అంటే అది ఎవరు పడితే అనడం గురించి కాదు. ఎవరైనా కళ్ళ ముందు తప్పు చేసినప్పుడు ఒక మాట, అంటే అది హార్ష్ గానో లేకపోతే తిట్టడం కాదు, అలా చేయకపోతే బాగుండు, అలా ఎందుకు చేసినామని అడిగి ఊరుకుంటే వాడు ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది హార్ట్. దాన్ని ఓర్చుకొని ఉన్నవాడు ఎక్కడొక్కడ ప్రదర్శిస్తాడంతా, ఎమోషన్ అయిపోయి వర్స్ట్ అయిపోతాడు ఏదో ఒక రోజు. 4, సెల్ఫ్ డిసిప్లిన్. స్వీయ క్రమశిక్షణ ఉండాలండి. ఓకే, అనుకూలమైన ప్రతిస్పందన చూపించాలి. ఏంటో చూద్దాం. మనం ప్రతిక్రియ చేయవద్దు అంటే మన భావోద్రేకాలు అణచివేసుకోవడం కాదు, ఏమి జరగనట్లు ఉండడం కాదండి. మళ్ళీ కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు, అందుకే ఈ మాటలు మెన్షన్ చేయబడదు. అంటే మనం ప్రతిక్రియ చేయొద్దు, ప్రతిస్పందించొద్దు అంటే అర్థం ఏంటిదంటే మన భావోద్రేకాలను, మన ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకోమని అర్థం కాదు. ఏమి జరగనట్టుగా ఉండడం కాదు, సంబంధం లేకుండా ఉండడం కాదు, అక్కడ నువ్వు లేనట్టుగా ఉండడం కాదు, పూర్తిగా అంటే సంబంధం లేనట్టు ఇగ్నోర్ చేయడం కాదు. సో ఏంటిది అనేది బ్యాలెన్స్ అనేది మనం ఎలా నేర్చుకోవాలో చూద్దాం. మనం ప్రతిక్రియ చేద్దాం అంటే సరైన రీతిగా స్పందించాలని అర్థం. రియాక్షన్ ఇవ్వకూడదు అని అంటే చెడు రియాక్షన్ గురించి మాత్రమే చూసాం. బైబిల్ చెప్పిన దాన్ని చెడు రియాక్షన్లు ఇవ్వద్దని చెప్పింది, మంచి రియాక్షన్ ఇవ్వద్దని చెప్పలా. ఎవరైనా ఏదన్నా అడిగితే అబ్బో మాట్లాడకూడదు, మాట్లాడితే ఏమైనా తప్పు పోతాయి, మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యారనుకో, అర్థం ఉండదు కదా. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? మృదువుగా మాట్లాడాలి. ఏం చేయాలా? రియాక్షన్ ఇవ్వాలి, కానీ ఎలా? మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి, సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మాట్లాడాలి. ఇంతకుముందు హార్ష్గా మాట్లాడితే మనం మార్చుకోవాలి, మాట్లాడే విధానాన్ని సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి. కొంతమంది నోట్లోకి వెళ్ళి మాట వెళ్తే చాలా రఫ్ గా వస్తుంది అండి, హార్ష్గా వస్తుంది, అలా కరిచినట్టే వస్తుంది కొన్నిసార్లు. అంటే వాళ్ళు ఏం చేయాలో మార్చుకోవాలి. కొన్నిసార్లు అఫ్ కోర్స్ అది మనకు అర్థమవుతుంది, వాని స్పందన అంటే తన మాట తీరే అంతే అన్నది అర్థమవుతుంది. బట్ మాట తీరు అంతే అని చెప్పేసి దాన్ని సమర్థించుకుంటూ అలాగే కంటిన్యూ చేయకూడదు కదా. నా మాట తీరు అంతే అంటే అర్థం ఉండదు. ఓకేనండి, నీ మాట తీరు అంతే అని సమర్థించుకోవచ్చా? సో మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి, మార్చుకోవాలి. అది నేను కూడా ఒకప్పుడు చాలా ర్యాష్ గా మాట్లాడేది. అఫ్ కోర్స్ అది నాకు అర్థమైన తర్వాత మార్చుకోవడం, సున్నితంగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకున్నాను. ఉదాహరణ, బైక్ న్యూట్రల్ గా ఉండొద్దు. ఇప్పుడు బైక్ న్యూట్రల్ గా, అరే అంత స్పీడ్ వెళ్ళొద్దు అంటే అర్థం ఏంటిదండి? సరే ఇక్కడ కొంచెం మాట అది కరెక్ట్ రాయలేదు గ్రామటికల్ గా. అంటే అరే 100 స్పీడ్ ఎందుకు వెళ్తున్నావు అంటే అర్థం ఏంటిదండి? న్యూట్రల్ చేసి పెట్టుకొని ఆపేయమడమా అర్థం కాదు. ఎంత వెళ్ళాలో అంత వెళ్ళమని అర్థం కదా. వెళ్ళంత వెళ్తే ఎవరేమన్నారు?
ఎక్కడైనా కానీ ఎంత వెళ్ళొద్దు ఆడ మన సిగ్నల్ 60 స్పీడ్ 70 స్పీడ్ అలా పడతా ఉంటుంది, అంతే ఫాలో అవుతాం. కొంతమంది కోపం వస్తే అలా వెళ్ళొద్దు అంటే బైబిల్ కూడా చెప్పట్లేదు కోపపడొద్దు అనడం లేదు, కంట్రోల్లో ఉండాలంటుంది కదా. కోపపడు కానీ పాపము చెయ్యొద్దు అంటుంది. సో ఎంతవరకు చేయాలి అంతవరకే, కంట్రోల్లో ఉండమని అర్థం. అది ఎఫ్ఎస్సి 4:20 ఏముంది, కోపపడొద్దు అని చెప్పలేదు. కోపపడు కానీ పాపము చెయ్యకూడదు. తప్పు చేసినప్పుడు గద్దించడం మందలించడం చేయాలి, కానీ పాపం చేసే దుస్థితి రాకూడదు. దానికి పాపం అయ్యేంత వరకు వెయిట్ చేయకూడదు. నెక్స్ట్, సమస్యను ఉన్నట్టుగా ఒప్పుకొని పరిస్థితిని వివరించండి. సమస్యను నిదానంగా నీ భావాలు లేదా మాటలో వ్యక్తపరచండి. మీరు ఇలా చేస్తే నచ్చట్లేదు, మీరు ఇలా చేయడం ద్వారా నేను హర్ట్ అవుతున్నాను, లేకపోతే ఏదన్నా అవుతుంది, నేను కూడా ఎక్కడ రియాక్ట్ అవుతున్నా భయం అవుతుంది, మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే నా రియాక్షన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయని ప్రేమతో చెప్పండి. ఫ్యామిలీ మెంబర్సే కదా, మన చర్చ్ బ్రదర్స్ అండ్ సిస్టర్సే కదా, ఓపెన్ గా మాట్లాడండి విషయాలు. నీకు ఎవరన్నా ఇబ్బంది అనిపించినప్పుడు అరవడం సరైనది కాదు, అలానే మూడిగా ఉండడం, అలగడం, అన్నం తినడం మానివేయడం కూడా సరైనది కాదు. సో బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఎక్కువైనప్పుడు, అవతల వైపు ఎక్కువైనప్పుడు ఇటువైపు ఎక్కువ అవుతుంది. అంటే యాక్షన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇది ఎక్కువ జరుగుతుంది అండి. ఇంకా బయట వాళ్ళ మీద ఎవరు అడగరు కదా, అర్థం ఉండదు బయట వాళ్ళ మీద అడిగితే. అఫ్ కోర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరుగుతుంది. ఊకే సనగడం, ఊకే గొనగడం ద్వారా ఆడవాళ్ళు ఊకే సనగడము గొనగడము డిసోబీడియంట్ గా ఉండడం వల్ల ఏమైతుందంటే, పురుషులు కొంతమంది ఇంట్రోవర్ట్స్ అయితే సైలెంట్ అయిపోతారు, మూడీ అయిపోతారు, ఎక్స్ట్రోవర్ట్స్ అయితే కొడుతూ తిరుగుతారు. సో అక్కడ ఏమవుతుంది అని అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది, ఇంటర్నల్ గ్యాప్ ఏర్పడుతుంది. సో అలాంటి జరగకూడదు అంటే ఇద్దరు వైపు మారాలి. ఇప్పుడు ఇద్దరం ప్రభులో ఉన్నాం కాబట్టి ఇద్దరం మారడానికి ప్రయత్నం చేస్తే సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. ఉదాహరణ 2 చూడండి, ఇశ్రాయేల్ సనిగి దేవునికి కోపం తెప్పించారంట, అవునా? సనిగి 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 అంటే దేవుని కూడా కోపం వచ్చింది అంటే అర్థం ఏంటిదండి? వస్తుంది అంటే ఊకే సనిగే విధంగా గొనుక్కుంటూ మూడిగా అంటే ఇతర ఎప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే ఇంట్లో ఎవరికైనా కూడా ఏమవుతుంది, కోపం వస్తుంది ఖచ్చితంగా. అంటే కోపం రావడం సహజం, మిగతా వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. బైబిల్లో కోపం అనేది పడవచ్చు అని ఉంది, మిగతా ఎక్కడ చూపించమని లేదు. అసూయ పడవచ్చు, కొద్దిగా ద్వేషం కలిగించు, కొంచెం పగ పెట్టుకోవచ్చు, అవి సపోర్ట్ చేయట్లేదు, అవునా? కోపం అనేది సరైన ఎమోషన్, అంటే సరిగా ప్రవర్తించాలి. కోపం అనేది అది ఎంత మోతాదులో ప్రదర్శిస్తే అంత మంచిదే. నెక్స్ట్, ఎవరి వల్ల నువ్వు బాధపడితే వారితోనే అలా ఉండు, అందరితో కాదు. మా దగ్గర అప్పుడప్పుడు కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఎలా ఉంటారంటే, ఒక్కరితో సమస్య వస్తే మొత్తం అందరితో డల్ అయిపోతారు, అందరి దగ్గర మూకమంతా మార్చుకొని ఏదో కోల్పోయినట్టు బాధపడుతూనే ఉంటారు. సమస్య ఒక్కరితోనే అయితే అందరితో ఎందుకు అలా ఉంటాం? ఎవరితో సమస్య వస్తే వారితో అలా ఉంటే అర్థం ఉంటుంది. అది కూడా పరిష్కరించుకోవాలి, దాన్ని కొనసాగించుకోకూడదు. సో కోపం దేవుడిచ్చిన వరం, దాన్ని సరిగా ఉపయోగించడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు ఇతరులను మార్చాలని చూస్తాం కానీ మనల్ని మనం మార్చుకోవాలని మాత్రం ప్రయత్నం చేయాలి. అందుకే అలాంటి వాళ్ళకు సమస్య జటిలమవుతుంది. ఇంకా తన మార్పును పక్కన పెట్టి ఎదుటి వ్యక్తి మీద మార్పు మీద ప్రయాసపడుతున్నాడు అనుకో, వాడు ఇంకా చెడిపోతాడు ఘోరంగా. అందుకే మనం ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. ఇలా చేయడం వలన ఎప్పుడు రిఫ్రెష్ అవుతామండి. మనం మార్చుకుంటూ ఇతరులను ఎలా ఉండాలో కూడా నేర్పించడానికి ప్రయత్నం చేయొచ్చు, అది సున్నితంగా, సాత్వికంగా. నెక్స్ట్, ఎప్పుడు కానీ నువ్వు గాయపరచావు అనడం కన్నా నేను గాయపరచబడ్డాను అనాలి. మాట అంది అంతే తేడా. నువ్వుకే నన్ను గాయపరుస్తున్నావు తెలుసా అని అనకూడదు. నువ్వు అలా ప్రవర్తించడం ద్వారా నేను గాయపరచబడుతున్నానని చెప్పాలి. చాలా తేడా ఉంటుంది. నువ్వే 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 అని చెప్పడం కంటే నేను అని చెప్పుకోవాలి. అక్కడ నువ్వు అనేది చాలా చాలా భయంకరమైన మాట. నువ్వు గాయపరిచావు అంటే చాలా ప్రమాదకరమైన. నేను గాయపరచబడ్డాను. రిలేషన్షిప్ లో ఈ మాట చాలా శ్రేష్టమైనది. సో కొంతమందికి అంటే తెలుగులో కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో డిడెంట్ కూడా ఏంటంటే, ఇప్పుడు నువ్వు చేయలేకపోయావు, నువ్వు చేయలేదు అనే దానికి ఎంత తేడా ఉంటుంది చెప్పండి. కొంతమంది అప్పుడు తెలుగులో నా మాటలు వింటా ఉంటాను, నువ్వు చెప్పలేదన్నా అంటారు. అంటే చెప్పలేదన్నదానికి ఆ రోజు సమయం లేక చెప్పలేకపోయావు అన్నదానికి నువ్వు చెప్పలేదు అన్నదానికి తేడా ఉందా లేదా? హలో, తేడా ఉందా? సో మన మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. మన మాటలు మార్చుకోవాలి. ఎందుకంటే నువ్వు చెప్పలేదు అంటే ఎట్లా ఉంటది? నిన్న అవకాశం లేదు,
చెప్పాలనుకున్న అవకాశం లేదు కాబట్టి చెప్పలేకపోయాము అన్నదానికి తేడా ఉంటుందో ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, నా గురించి కాదు, ఒక నా గురించి నేను లైట్ గా తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు అంటే మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలుసు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. సో మీరందరూ నా బ్రదర్ సిస్టర్స్ కాబట్టి మీకు ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి టైం పడుతుంది అనుకుంటా. సో ఏదైనా అంటే రిలేషన్షిప్స్ ఏం చేస్తాయి అంటే బిల్డప్ చేస్తాయి. లేదు అంటే ఏమైతే అంటే వాళ్ళు అలాగే మాట్లాడితే ఏం చేస్తారంటే ఈ వ్యక్తి కొంచెం రియాక్ట్, అంటే ఈ వ్యక్తి ఏం మాట్లాడినా కొంచెం సైలెంట్గా ఉండాలి, ప్రతిదానికి మనం స్పందించకూడదు, మాట్లాడిన ప్రతిసారి స్పందించకూడదు, ప్రశ్నించిన ప్రతిసారి జవాబు ఇవ్వకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు ఒక లూకు అపార్థం చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, జాగ్రత్త పడాలి. అంటే రిలేషన్షిప్ ఏమవుతుంది, ఓకే ఇది టీచింగ్ కాబట్టి వేరు, రిలేషన్షిప్ లో ఏమవుతుంది అంటే అనవసరమైన గ్యాప్ ఏర్పడుతుంది. అందుకే నువ్వు అని డైరెక్ట్ చెప్పడం కన్నా నేను అని ఇండైరెక్ట్ గా చెప్పడమే రిలేషన్షిప్ లో ఎప్పుడు కూడా ఉత్తమం. ఇప్పుడు నువ్వు కూర బాగా చేయట్లేదు అనే దానికంటే ఇప్పుడు నేను చెప్తాను, నాకు అది మంట ఎక్కువ అవుతుంది, నాకు కడుపు ప్రాబ్లం అవుతుంది, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది అనేది ప్రేమగా, అంటే మనకు వచ్చే సమస్యను చెప్పాలా. అంతే కదా, రిలేషన్షిప్ బాగుండాలంటే నువ్వు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నావు, దేని వల్ల సఫర్ అవుతున్నావు చెప్పుకోవడానికి ఇప్పుడు ఎదుటి వ్యక్తిని పాయింట్అవుట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా రిఫరెన్స్ చదవాల్సినవి. సో జేమ్స్ 1:19-20 యెహోవా దీర్ఘశాంతుడు, ఎంత అద్భుతమైన ఈ రిఫరెన్స్ అని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇవన్నీ కూడా మీకు దేవుడు ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎంత సహనం కలిగిన వ్యక్తి, ఎంత శాంత స్వభావం కలిగిన వ్యక్తి, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దీర్ఘశాంతుడు. మనం కూడా వాక్యం ప్రకారం చూసిన మనం కూడా వినటానికి వేగిరపడాలంట, మాటలాడుటకు నిదానించాలి. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి చెప్పేది మనం వినం, పూర్తిగా వినం. ఇప్పుడు బోధ కూడా అంతే కదండి, ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే బోధ కూడా మనం చెప్పేది పూర్తిగా వినం, చెప్పకముందు సగంలోనే మధ్యలో అడ్డుపడతా ఉంటాం కొన్నిసార్లు. సో ఇది ప్రతి చర్యలు ప్రతిస్పందనలు నెగిటివ్ పాజిటివ్ చూద్దామండి ఒకసారి ఎలా ఉంటుందండి. నెగిటివ్ పాజిటివ్ ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నువ్వు ఒక రియాక్షన్, ఒక ఇన్సిడెంట్ జరిగింది నీ లైఫ్ లో, ఒక ప్రమాదకరమైన ఇన్సిడెంట్ జరిగింది, లేదు నీ పిల్లలు నీకు ఇష్టమైనటువంటి మొబైల్ ఫోను ఎన్నోసార్లు చెప్పావు, వాళ్ళు జాగ్రత్తగా పెట్టావు, కానీ ఆ రోజు వాళ్ళకి మొబైల్ ఫోన్ దొరికింది, వాళ్ళ మిస్టేక్ లో పొరపాటున కింద పడేసారు, మొక్కలు అయిపోయింది, పక్కన పడిపోయింది. అది నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నువ్వు నెగిటివ్ రియాక్ట్ అయితే ఏం చేస్తావు అంటే వ్యక్తి మీద దృష్టి పెడతావు, అంటే నీ కూతురు మీద కొడుకు మీద దృష్టి పెట్టి వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తావు, అరుస్తావు వాళ్ళ మీద అరిచిన తర్వాత నీ భార్య మీద, పిల్లల మీద, నీ భార్య మీద, ఇంట్లో అమ్మ నాన్న ఉంటే వాళ్ళందరి మీద అరుస్తావు. అయితే నువ్వు సరైన స్పందన రియాక్షన్ ఉన్నట్లయితే ఏం చేస్తావు అంటే సమస్య మీద దృష్టి పెడతావు, అరే ఇప్పుడు మొబైల్ విరిగిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచన చేస్తావు, దాని పరిష్కారం ఏంటి అనేది ఆలోచన చేస్తావు. నెగిటివ్ ఏం చేస్తావు అంటే వ్యక్తి మీద దాడి చేస్తావు, నువ్వు మాటల ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కావచ్చు దాడి చేస్తావు. అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేవాడు ఏం చేస్తాడంటే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్నది దృష్టి ఫస్ట్ దాని మీద, ఫోకస్ ఇక్కడ పర్సన్ అవుతాడు, ఇక్కడ సమస్య అవుతుంది. సో ఇక్కడ దాడి చేస్తాము, ఇక్కడ పరిష్కరిస్తాం. మూడోది నెగిటివ్ గా ఉండే ఇంపల్సివ్ అవుతాం, ఏమైంది అని బుస్తుమని లేస్తాం ఒకటేసారి, అయిందని అని చెప్పేసి. అయితే నువ్వు రియాక్షన్ కంట్రోల్లో ఉంటే ఎందుకయింది అని ఆలోచిస్తావు, రిఫ్లెక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ ఇంపల్సివ్ అయితే ఇక్కడ రిఫ్లెక్టివ్ గా ఉంటావు, అంటే ఆలోచన. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం ఎలా ఉన్నామో చూసుకుంటే సరిపోతుంది, ఇదే అర్థం మనకి. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, నువ్వు ఇంపల్సివ్ అవుతున్నావా, రిఫ్లెక్టివ్ గా ఉంటున్నావా, ఎందుకు అయింది అనే దానికి, నువ్వు ఏమైంది అనే దానికి చాలా తేడా ఉంది. అవునా, ఏమైంది అన్నప్పుడు ఏమైందంటే మన ఎమోషన్స్ కంట్రోల్ కావు, ఎందుకు అయింది అన్నప్పుడు ఓకే ఆడ రీజన్ తెలుసుకుంటాం మనం, కారణం తెలిసేది అంటే కారణం మనల్ని కూలుపరుస్తుంది. నిజంగా చెప్తున్నాను, కారణం మనల్ని ఏం చేస్తా అంటే కంట్రోల్ చేస్తుంది, నేను రియాక్షన్ ఇవ్వకుండా. ఓహో అవునా, అందుకే నెమ్మదిస్తాం. 4 భావోద్రేకాలను తప్పుగా ఉపయోగిస్తాం రియాక్ట్ అయితే, ఇక్కడ సరి అయిన భావోద్రేకాలు కనబరుస్తాం. అవునా సరే దాన్ని పర్లేదులే, నీ తప్పేం లేదు కదా అని చెప్పేసి ఎమోషనల్ గా కంట్రోల్లో ఉంటాం. 5 మనం అదుపు తప్పి ప్రవర్తిస్తాం నెగిటివ్ గా ఉంటే. అదే ప్రతిస్పందన పాజిటివ్ గా ఉంటే మనం మన ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాం, మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటాం, కూల్గా ఉంటాం. 6 బుద్ధిహీనంగా సమస్యను పెద్దగా చేస్తాం,
ఇక్కడ ఏం చేస్తామంటే తెలివిగా సమస్యను తగ్గేలా చూస్తాం. బుద్ధిహీనంగా ఏం చేస్తామంటే సమస్యను అలా పెద్దగా చూస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే దాన్ని ఏదో చేయాలని చెప్పేసి ఉన్నది పాటు చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కొంచెం ఆలోచన చేస్తే ఏమైందంటే అదే సమస్యను తెలివిగా పరిష్కరించుకోవచ్చు. 7 దారులను తలుపులను మూసివేస్తాం. అక్కడ సమస్యకు పరిష్కారాలు ఏం చేస్తామంటే మన నెగిటివ్ రియాక్షన్ ద్వారా చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ దారి మూసేసుకుంటారు. కానీ పాజిటివ్ గా స్పందించేవాడు ఏం చేస్తాడంటే సమాధానాన్ని వెంటాడతాడు సంబంధం కోసం. ఎందుకంటే రిలేషన్షిప్ దెబ్బపడకుండా చూసుకుంటాడు. సో నెగిటివ్ రియాక్షన్ ఎలా ఉంటదంటే ఆ వ్యక్తి పట్ల ఏదైనా భావం కలిగి ఉంటావు అంటే నెగిటివ్ ఫీలింగ్ కలిగి పెట్టుకుంటావు. పాజిటివ్ రియాక్షన్ లో వ్యక్తి పట్ల పట్టింపు కలిగి ఉంటావు, బాధ్యత తీసుకుంటావు. ఎస్, నా తమ్ముడు మా చెల్లెల అంటే వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఉంది, నేను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటా. లేదంటే వాళ్ళ గురించి నెగిటివ్ భావాన్ని కలిగి ఉంటుంది. చూడండి 8 విషయాలు చాలా శ్రద్ధగా మీరు ఆలోచించండి. ఇవే కదా మనం ఎక్కడ ఉంటున్నావు. నువ్వు నెగిటివ్ రియాక్షన్స్ ప్రదర్శిస్తున్నావా? అయితే ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేసుకొని మనం పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నము చేయాలి. సో దీనికి ఒక అద్భుతమైనటువంటి ముగింపు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నామండి. ఇది మండే కూడా కంటిన్యూ అవుతుంది. ముగింపు లేక పరిష్కారం ఏంటో తెలుసా అండి? 90/10 ప్రిన్సిపల్ అంటారు దీన్ని. చాలా ఇంపార్టెంట్, మీ మైండ్ లో పెట్టుకోండి. 90/10 ఏంటిది? ఇంతకి 10% నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి నువ్వు ఉంటావండి. కానీ 90% నీ ప్రతిక్రియలను బట్టి నీ జీవితాన్ని నిర్ణయించుకుంటావు. వాస్తవానికి 10% నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి నువ్వు అనుభవిస్తావు, దాన్ని అంటే దాని గుండా ప్రయాణం చేస్తావు. కానీ 90% నీ ప్రతిక్రియలను బట్టి నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకుంటావు. అంటే ఒక మనిషి యొక్క జీవితం 90% నీ చేతిలోనే ఉంటుంది. ఒక 10% మాత్రమే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల గుండా వెళ్తుంది. అవునా కదా? మీకు ఇది ఇంకా అర్థం కాకపోతే మన మంచి విషయాన్ని తెలుసుకుందాం. ఏంటి దీనికి ఇంతకు అర్థం ఏంటి అంటే 10% జరిగే క్రియలపై నీవు అదుపు తప్పితే 90% నీ ప్రతిక్రియలు ఏం చేస్తాయంటే వాటి కంట్రోల్కి తీసుకుంటాయి. నువ్వు ఒక్కసారి 10% జరిగే క్రియల పట్ల నువ్వు అదుపు తప్పితే 90% నీ ప్రతిక్రియల వలన నువ్వేమవుతావు అంటే ఆధీనంలోకి వెళ్ళిపోతావు. 90% నీ లైఫ్ అది ఏం చేస్తుంది అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది, నీ జీవితాన్ని మార్చేస్తుంది. అవునా? మీరు ఒక ఖైదీని అడిగితే తెలుస్తుంది నిజంగానే. ఒక్కసారి రియాక్షన్ ఇచ్చినందుకు 14, 10, 11, 12 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న ఒక్కసారి ఖైదీని అడిగి చూడండి. సో 10% తన జీవితంలో ఎదురైన సమస్యను అనవసరమైనటువంటి తప్పుడు రియాక్షన్ ఇచ్చిన కారణంగా 90% తన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి ఖైదీలు మీకు కనిపిస్తా ఉంటారు. తెలుసా అండి? జైల్లో ఉన్న వాళ్ళందరే కాదండి, మన కుటుంబాలలో కూడా వాళ్ళ 90% జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు చాలా ఉంటారు. ఒంటరిగా కుటుంబాలను దూరం ఉండడం, బంధువులకు దూరంగా ఉండడం, స్నేహితులకు దూరంగా ఉండడం, సంఘానికి దూరంగా ఉండడం, సహవాసానికి దూరంగా ఉండి, దేవునికి దూరంగా ఉండి, వారి జీవితంలో జరిగిన 10% సమస్యలను బట్టి 90% దుర్భరంగా మార్చుకునేది నువ్వే. తెలుసా ఇది? ఇది తెలియక మీరు ఏం చేస్తారంటే చాలా మందిని చూద్దాం. నేను ఆథర్ స్టీవెన్ కావే గురించి ఇక్కడ నుంచి కొన్ని విషయాలు అద్భుతంగా నేను చూపించాలనుకుంటున్నాను. ఈ ప్రిన్సిపల్ నేను చాలా అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ చేశాడు. డిస్కవర్ ద 90/10 ప్రిన్సిపల్ అండి. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఆర్ అట్లీస్ట్ ద వే. నీ సిచ్యువేషన్ మార్చగలిగినటువంటి అద్భుతమైన ప్రిన్సిపల్. దీన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీ రియాక్షన్స్ అన్ని కూడా మారిపోతాయండి. నీ జీవితం మారకపోయినా కనీసం నీ రియాక్షన్స్ అయితే ఖచ్చితంగా మారుతాయి. సో వెరీ ఇంపార్టెంట్ లెసన్ లోకి వెళ్తున్నాం. చాలా కేర్ఫుల్ గా శ్రద్ధగా వినండి. ఇది చాలా దాదాపు 20 స్లైడ్స్ ఉంటుంది, తక్కువలో తక్కువ. సో ప్రతి స్లైడ్ ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటిది చూద్దాం. ఒకవేళ మ్యూజిక్ మీకు ఎక్కువ సౌండ్ వస్తే నాకు చెప్పండి, దగ్గర తగ్గించుకోండి.
సో ద 90/10 ప్రిన్సిపల్ అండి. ఏంటిది ఈ 90/10% అంటే 10% ప్రిన్సిపల్ ఏంటి? సూత్రం ఏంటి? ఈ సూత్రం ఏంటి? వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్? 10% జీవితం మీకు సంభవించిన వాటిని బట్టి ఉంటుంది. 10% ఆఫ్ లైఫ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ టు యూ. 90% జీవితం నీ ప్రతిచర్యల మీద ఆధారపడి ఉంటుంది. 90% ఆఫ్ లైఫ్ ఈజ్ డిసైడెడ్ బై యూ, హౌ యూ రియాక్ట్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో సమస్యలు కేవలం 10% మాత్రమే ఉంటాయి. అయితే ఆ 10% సమస్యలను నువ్వు రియాక్ట్ అవ్వడం ద్వారా, అన్నెసెసరీ రియాక్షన్స్ ద్వారా, అనవసరమైన ప్రతిస్పందనల ద్వారా, అనవసరమైనటువంటి ప్రతిచర్యల ద్వారా, అనవసరమైన ప్రతిక్రియల ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే నీ జీవితాన్ని 90% దుర్భరంగా మార్చుకుంటున్నాం. ఇదే ఈ ప్రిన్సిపల్ యొక్క ఉద్దేశం అండి, సూత్రం యొక్క ఉద్దేశం. సో ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో ఒక రోజంతా నోట్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ కి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అవ్వడం ద్వారా మీ జీవితంలో ఆ రోజంతా ఎంత భయంకరంగా గడిపారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో ఎన్ని రోజులు అలా భయంకరంగా గడిపుంటారు. నిద్ర లేకుండా గడిపుంటారు, భోజనం లేకుండా గడిపుంటారు, తిండి మీద ధ్యాస లేకుండా గడిపుంటారు. ఒకసారి ఆలోచించండి. ఏంటి అసలు దీని అర్థం ఏంటి? వాట్ డస్ దిస్ మీన్? దాని అర్థం ఏంటంటే we really have no control over 10% of what happens to us. మన జీవితంలో జరిగే విషయాలపై మనకు నియంత్రణ కోల్పోవడం. అంటే మన జీవితంలో 10% జరిగే విషయాలపై, 10% జరిగే సంఘటనలపై, 10% జరిగేటువంటి ఆ సమస్యలపై నియంత్రణ కోల్పోవడం ద్వారా 90% నీ జీవితం దుర్భరం అవుతుంది. 90% నీ జీవితం నష్టపోతుంది. 90% నీ జీవితం గాయపరచబడుతుంది. 90% నీ జీవితంలో రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి. ఒకవేళ ఈ ప్రిన్సిపల్ మీరు కేవలం ఫ్యామిలీలోనే కాదండి, మీరు బిజినెస్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీ వ్యాపారంలో మీకు 10% నష్టం వస్తే మీ రియాక్షన్ బట్టి, మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి, అన్నెసెసరీ రియాక్షన్స్ బట్టి 90% నష్టపోతారు. కావాలని చెక్ చేసుకోండి. మీరు మీ ఆఫీస్ లో కూడా కావచ్చు. 10% ప్రాబ్లమ్ ని మీరు పెద్దదిగా చేసుకోవడం ద్వారా, మీ రియాక్షన్ వల్ల పెద్దదిగా చేసుకోవడం ద్వారా 90% మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కావాలని చెక్ చేసుకోండి. అఫ్ కోర్స్ ఈ ప్రిన్సిపల్ మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మాట్లాడుతుంది మాత్రం ఫ్యామిలీ. చూడండి, మనం కారు ఆగిపోకుండా మనం ఆపలేం. మన కారు బ్రేక్ డౌన్ అవ్వకుండా ఆపగలుగుతామండి? మన చేతిలో ఉందా? ఈరోజు పంచర్ కాకూడదు ఉందా మన చేతిలో? గాలి పోకూడదు ఉంటుందా మన చేతిలో? అస్సలు ఉండదు. నేను అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాను. అందుకే ముందే ఆలోచించుకొని నేను ఒక 2 గంటలు ముందే బయలుదేరుతాను అటు వెళ్ళాలనుకుంటా. ఎందుకంటే ఆ 2 గంటలు అక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటాను. పెట్రోల్ కొట్టించే టైం క్యాలిక్యులేషన్ చేసుకుంటాను, ట్రాఫిక్ టైం క్యాలిక్యులేషన్ చేసుకుంటాను, మధ్యలో గాలి కోసం ఆగేది క్యాలిక్యులేషన్ చేసుకుంటాను, మధ్యలో ఏమైనా అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ వచ్చేటి కూడా నేను క్యాలిక్యులేషన్ చేసుకొని బయలుదేరుతాను. అందుకే ఎప్పుడు కూడా 5 నిమిషాలు కూడా నేను ఎక్కడ లేట్ కాలే ఇంతవరకు. అది నాతో ఉన్నవారు అందరికి తెలుసు. అంటే ఇవి మనం కంట్రోల్ చేయలేం. మన కారు అయిపోకుండా ఎవడు కంట్రోల్ చేస్తాడు? సో నా ఫారినర్ కాబట్టి విమానం ఎగ్జాంపుల్ చెప్పినాడు. మీరు బస్ అని పెట్టుకోండి, ఆ ట్రైన్ అని పెట్టుకోండి. కొన్నిసార్లు మన ట్రైన్ ఆలస్యం అయి ఉండొచ్చు. ఆలస్యం కావడం వల్ల మన రోజువారీ కార్యాలకు ఆటంకం కలగొచ్చు. లేకపోతే ఒక డ్రైవర్, ఒక టాక్సీ డ్రైవరో లేకపోతే ఒక క్యాబ్ అతను మనల్ని భయంకరమైన ట్రాఫిక్ లో కింద తీసుకెళ్లి అక్కడ బంధించవచ్చు, ఇరికించవచ్చు, మనల్ని అక్కడ ఇరుక్కపోయి చేసేలా చేయొచ్చు. ఇవన్నీ ఆపగలుగుతావా నువ్వు? నీ చేతుల్లో ఉందా ఇవన్నీ ఆపడం? మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. నీ షర్టు మాసిపోకుండా కూడా నువ్వు చేసుకోలేవండి. నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా మాయకుండా, మరకబడకుండా నువ్వు చేసుకోలేవు రోజు. ఏంది మన చార్జర్ తోటి పెడితే అయిపోతుంది. బ్రదర్స్ ఎవరో కొంచెం జాగ్రత్త, మీ మాటలు మ్యూట్. బ్రదర్ కో హోస్టులు దయచేసి ఎవరన్నా, మీకు వినబడతలేదో ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు? అన్న వినిపిస్తుంది అన్న, చూసేటప్పటికల్లా మళ్ళీ కట్ చేస్తున్నారు. మ్యూట్ చేసుకోండి దయచేసి. ఓకే, చూడండి, ఇవన్నీ మనం చేయలేం, మన కంట్రోల్ లేవు. We cannot stop the car from breaking down. The plane will be late arriving, which throws our whole schedule off. A driver may cut off in the traffic. ఏదైనా జరగవచ్చు.
సో వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దిస్ 10%. ఈ 10% పైన మనకు నియంత్రణ లేదు. ద అదర్ 90% ఇస్ డిఫరెంట్. యు డిటర్మైన్ ద అదర్ 90%. అది నీ చేతుల్లో ఉంది. మిగతా 90% వేరు. అది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఆ మిగతా 90% పరిష్కరించుకోవచ్చు, లేదా నువ్వు దాన్ని ఇంకా దుర్భరం కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే హౌ? బై యువర్ రియాక్షన్. ఎలా? నీ ప్రతిస్పందనల చేత, నీ ప్రతిక్రియల చేత, నీ ప్రతి చర్యల చేత. నీ జీవితంలో జరిగే 10% సమస్యలని నువ్వు అనవసరంగా రియాక్ట్ అవ్వడం ద్వారా 90% సమస్యలుగా నువ్వు మార్చుకుంటున్నావు. ఆ 90% సమస్యలు ఏమవుతున్నాయి అంటే, నేను ఇంకా డల్ చేస్తున్నాయి, నేను ఇంకా ఇబ్బంది గురి చేస్తా ఉన్నాయి, నేను ఇంకా ఆర్థికంగా, రిలేషన్షిప్ లో అన్నిట్లో ఇబ్బందికి నెట్టి చేస్తున్నాయి. నా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటానండి. సరే, రిలేషన్షిప్ పక్కన పెడితే నా ఫ్రెండ్స్ ఆర్థికంగా ఎలా నష్టపోతారో తెలుసా? కష్టం వచ్చింది, ఆర్థికంగా ఇబ్బంది ఎదురైందని చెప్పేసి ఆ ఇబ్బందిని మర్చిపోవడానికి వాడు ఇంకా తాగడం నేర్చుకుంటా ఉంటాడు. తాగితే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయా తరుగుతాయా చెప్పండి. మీ చుట్టూ మన ఫ్యామిలీలో ఎంతో మంది ఇది చేస్తా ఉంటారు, అవునా? చెప్పండి ఒకసారి. ఆర్థిక ఇబ్బందిని అధిగమించడానికి తాగుడుగానో తిరగడానికో అలవాటు పడిపోతే సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. తక్కువ జీతం అని చెప్పేసి మనం, లేకపోతే తక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మనం ఎక్కువగా ఆగిపోయినాం అనుకోండి, అవి సమస్యలను పెంచుతాయా ఇంకా తగ్గిస్తాయా? పెంచుతాయి. సో అలాగే అంటే అప్పుడు దాని ద్వారా ఏమైతే రిలేషన్షిప్ బ్రేక్ అవుతాయి ఆటోమేటిక్. ఆర్థిక ఇబ్బంది ఉన్నది అని అంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా రిలేషన్షిప్ ప్రాబ్లం ఖచ్చితంగా ఏర్పడుతుంది. రిలేషన్ లో ప్రాబ్లం ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో అందుకని యూ కెనాట్ కంట్రోల్ ఏ రెడ్ లైట్స్, హవెవర్ యూ కెన్ కంట్రోల్ యువర్ రియాక్షన్. నువ్వు ఒక రెడ్ లైట్ పడకుండా ఆపలేవు. ట్రాఫిక్ సిగ్నల్ ఒక ఎర్ర లైట్ పడకుండా నువ్వు ఆపగలుగుతావా? నియంత్రించలేవు. కానీ నువ్వు నీ ప్రతి చర్యలు నియంత్రించుకోవచ్చు. నువ్వు హారన్ కొట్టకుండా నియంత్రించుకోవచ్చు. పదే పదే రెడ్ సిగ్నల్ పడిన తర్వాత కూడా నువ్వు హారన్ పదే పదే కొట్టకుండా రియాక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు. నీ స్టీరింగ్ ను గుద్దకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, అవునా? Do not let people fool you. You can control how you react. ప్రజలు నేను పిచ్చోని చేయనీకు, ప్రజలు నేను ఫూల్ చేయనీయకు. నువ్వు ప్రతిస్పందించకుండా నియంత్రించుకోవచ్చు. ఎందుకు ప్రతిసారి వీడు మూర్ఖుడు, పిచ్చోడు, కోపిష్టి, ఎమోషనల్ అని చెప్పేసి నువ్వు ఎందుకు ఊకే ప్రజలు నిన్న నీ గురించి మాట్లాడుకునేలా నువ్వు ఎందుకు ఛాయిస్ ఇస్తున్నావు? కంట్రోల్ చేసుకోండి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. లెట్ us యూజ్ an ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ మనం గమనించుదాం. ఒక ఉదాహరణ మనం చూద్దాం. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. You are having breakfast with your family. Your daughter knocks over a cup of coffee onto your business sheet. సరే, ఇది మన వ్యక్తిగత జీవితంలో నేను ఎగ్జాంపుల్ తర్వాత మారుస్తాను. సో నువ్వు కుటుంబ సభ్యులతో అల్పాహారం తీసుకుంటున్నావు. నువ్వు ఆఫీస్కి వెళ్ళే షర్ట్ మీద నీ కూతురు ఏం చేసిందంటే అనుకోకుండా కాఫీ పడేసింది. అది టేబుల్ మీద కార్నర్లో పెట్టుబడి ఉంది. తను వస్తున్నప్పుడు అది తాకి ఏమైందంటే నీ వైపే ఉంది కాబట్టి అది నీ మీద పడి నీ షర్ట్ అంతా పాడైపోయింది. ఇది ఒక ఇన్సిడెంట్ అండి. ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ వాట్ హ్యాస్ జస్ట్ హ్యాపెండ్. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ విల్ బి డిటర్మైన్డ్ బై హౌ యూ రియాక్ట్. నువ్వు ఇప్పుడు జరిగిన దానిపైన నీకు నియంత్రణ లేదు. ఒక సంఘటన జరిగింది, నీ కూతురుని బిజినెస్ షర్ట్ మీద కాఫీ పడేసింది, దాని మీద నీకు నియంత్రణ లేకపోతే ఏం జరుగుతుంది? నువ్వు ప్రతిస్పందించే తీరును బట్టి పరిష్కారం ఉంటుంది, విషయం ఉంటుంది. ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది నీ రియాక్షన్స్ డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నీ ప్రతిచర్యలు డిసైడ్ చేస్తాయి. కాబట్టి అది నీ చేతిలోనే ఉంది. నెక్స్ట్ ఏం జరగాల ఏం జరగకూడదు అనేది 100% నీ చేతిలోనే ఉంది. ఎలా చూద్దాం. You harshly scold your daughter for knocking the cup over. She breaks down in tears. Maybe నువ్వు శపించవచ్చు, తిట్టొచ్చు, కాఫీ పడేసిన నీ కూతుర్ని దురుసుగా తిట్టొచ్చు, బలంగా కోపంగా అరవచ్చు. నువ్వు నీ కోపానికి నీ కూతురు ఏడుస్తూ ఉండొచ్చు, కన్నీరు మున్నీరై అలాగా ఏడుస్తూ ఉండొచ్చు. ఆఫ్టర్ స్కోల్డింగ్ హర్ యు టర్న్ టు యువర్ వైఫ్ and you criticize her for placing the cup too close to the edge of the table. A short verbal battle follows. ఏం జరుగుతుంది? నువ్వు కూతురు తట్టిన తర్వాత నీ భార్య వైపు తిరుగుతావు. బుద్ధి ఉందా నీకు? కాఫీ కప్ ఎక్కడ పెట్టాలో తెలియదా?
టైం టేబుల్ కారణాలు పెడతావా? కామన్ సెన్స్ లేదా అని నీ భార్యను విమర్శించవచ్చు, తిట్టొచ్చు. ఒక చిన్న మాటల యుద్ధం మీ మధ్యలో ఏమవుతుందంటే అది మిమ్మల్ని ఫాలో అవుతుంటది. సో తర్వాత ఏం జరుగుతుంది? నేను సరే ఇంగ్లీష్ అంటే టైం వేస్ట్ అవుతుంది, డైరెక్ట్ తెలుగులో. నువ్వు పైకి వెళ్ళి నీ షర్ట్ మార్చుకొని తిరిగి క్రిందికి వస్తావు. నీ కూతురు ఇంకా ఏడుస్తూనే ఉంటుంది, ఇంకా బాధ నుంచి బయటపడలే. నువ్వు తిట్టినందుకు ఏడుస్తూనే ఉండడం నువ్వు చూస్తావు. తన అల్పాహారం ముగించుకొని స్కూల్కి సిద్ధపడే లోపు బస్సు వెళ్ళిపోతుంది. ఎందుకంటే గ్యాప్ వచ్చి నువ్వు తిట్టినందుకు ఏమైందంటే ఆమె తినడం లేట్ అయింది, రెడీ అవ్వడం లేట్ అయింది. ఈ లేట్ కారణంగా స్కూల్ బస్ ఏమైపోయిందంటే వచ్చి వెళ్ళిపోతుంది. చూడండి ఒక సమస్య ఎలా పెరుగుతూ ఉంటే చూద్దాం. ఇప్పుడు నీ భార్య పని కోసం త్వరబడి వెళ్ళిపోతుంది. ఆమె కూడా ఉద్యోగానికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఆమె వేగిరపడి ఏం చేసిందంటే తన ఆఫీస్కి వెళ్ళిపోయింది. సో బస్సు మిస్ అవ్వడం ద్వారా నీ కూతుర్ని స్కూల్లో విడిచిపెట్టడానికి హడావుడిగా నువ్వేం చేస్తావు అంటే కారు వద్దకు వెళ్తావు. ఎందుకంటే ఇప్పుడు కూతుర్ని నువ్వు స్కూల్లో డ్రాప్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది, నువ్వే డ్రాప్ చేయాలి ఇప్పుడు. సో ఆలస్యం కారణంగా నువ్వేం చేస్తున్నావు అంటే అనవసరంగా, అంటే 40 స్పీడ్ లిమిట్ ఉన్న పరిధిలో నువ్వేం చేస్తున్నావు, పరిమితిని మించి నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఈ సిటీ పరిధిలో ఆలోచన. నువ్వు కారును వేగంగా నడుపుతున్నావు, స్పీడ్ లిమిట్ దాటేసినావు సిటీలో. స్కూల్ జోన్స్ కూడా చూసుకోవట్లేదు. ఏమైంది? వేగం కారణంగా ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు, 1000 రూపాయలు ఫైన్ వేశాడు, 1050 రూపాయలు చలాన్ రాశాడు. 15 నిమిషాలు స్కూల్కి ఆలస్యమైంది. నువ్వు స్కూల్ దగ్గర నీ కూతురు డ్రాప్ చేశావు. ఎప్పుడు నీ కూతురు ఇంట్లోనే బాయ్ చెప్పి ముద్దు పెట్టేటువంటి కూతురు ఆల్రెడీ తిట్టినందుకు, ఆల్రెడీ స్కూల్ ఆలస్యమైనందుకు నీ కూతురు నీ గుడ్ బై చెప్పకుండా ఏం చేసింది, స్కూల్ బిల్డింగ్ లోకి పరిగెత్తడం ప్రారంభించింది. వెనక్కి తిరిగి కూడా చూడలేదు. నేను ఆఫీస్కి 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నావు ఈ కారణంగా. తీరా వచ్చిన తర్వాత నువ్వు తొందరలో ఏమైందంటే నీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నటువంటి ఆ బ్రీఫ్ కేసో లేకపోతే ఫైలో ఏదో ఒకటి నువ్వేం చేసావంటే మర్చిపోయి వచ్చావు. సో నీ రోజు చాలా భయంకరంగా ఆరంభించబడింది. ఫైల్ మర్చిపోయినందుకు బాస్ నేను భయంకరమైన తిట్టు తిట్టాడు. నీ రోజు చాలా భయంకరంగా ప్రారంభించబడింది. ఆ రోజు అది అలాగే కొనసాగించబడింది. అది ఇంకా అధ్వానంగా తయారైంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళేసరికి అది ఇంకా అధ్వానంగా మారుతూనే ఉంది. నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలని ఎదురు చూస్తా ఉన్నావు. నీకు ఆఫీసులో పని చేయాలని కూడా మనసు ఒప్పుకోవట్లేదు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు, వర్క్ మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నావు. నీ మనసులో అది నేను తొలిచి వేస్తా ఉంది, కదిల్చి వేస్తా ఉంది. అది జరగబోతుంటే బాగుండు అని ఆలోచనలో నువ్వు ఆగిపోయావు. నీ పని నువ్వు సరిగా సక్రమంగా చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు, కానీ నీ భార్య మరియు నీ కూతురు ఉన్న సంబంధంలో ఒక చిన్న చీలిక ఉన్నట్లు నువ్వు పసిగా కనబడతావు. ఎందుకంటే వాళ్ళు ఇంకా డల్ గానే ఉన్నారు. మార్నింగ్ జరిగిన సంఘటన బట్టి వాళ్ళు ఇంకా సీరియస్ గానే ఉన్నారు, డల్ గానే ఉన్నారు. మీ మధ్యలో ఒక సైలెంట్ గా చీలిక ఉన్నట్లుగా నువ్వు కనిపెడతావు. మరి దీనంతటికి ఉదయం నువ్వు ఇచ్చిన ప్రతిస్పందనలే కారణం. ఎందుకు ఇంత చెడ్డ రోజు నువ్వు కలిగి ఉన్నావు? ఎందుకు ఇంత చెడ్డ రోజు నువ్వు అనుభవించాల్సి వచ్చింది నీ లైఫ్ లో? ఎందుకు ఇంత వర్స్ట్ డేని, ఒక బ్యాడ్ డేని నీ లైఫ్ లో నువ్వు చూడాల్సి వచ్చింది? ఒకసారి ఆలోచించండి. ఉన్నాయా మీ లైఫ్ లో ఇలాంటి చెడ్డ రోజులు? హలో, ఉన్నాయా? స్టిల్ ఇలాంటి జరుగుతున్నాయి మీ లైఫ్ లో? ఇంకా మాట్లాడరేంటండి? జరుగుతున్నాయి. అదే కాదు, కాఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్టల దగ్గర, ఫుడ్ దగ్గర, బెడ్ దగ్గర, బ్రేక్ఫాస్ట్ దగ్గర, ఎక్కడైనా. హలో, జరుగుతున్నా షాపింగ్ దగ్గర, ఎక్కడైనా. ఎందుకు వచ్చింది మరి ఆ చెడ్డ రోజు మీ జీవితంలోకి? చెప్పండి. అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అలాంటి ఒక భయంకరమైన రోజు ఎందుకు వచ్చింది? Did the coffee cause it? చెప్పండి, దీనికి కారణం కాఫీయా కాదా? కాఫీయా కాదా? జవాబు చెప్పాలి. కాదన్న. Did your daughter cause it?
కాదండి. కారణం నీకు అవుతారా? Did the policeman cause it? ట్రాఫిక్ పోలీసా అండి? ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసా? హలో, కాదమ్మా. లేదా ఆఫీస్లో మీ బాస్ ఆ కారణం? మీ పై అధికార? ఎవరు కారణం? ఇలా did you cause it? దీని కారణం నీవేనా? ఎవరు కారణం? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థమైందా? దానికి కారణం నువ్వే. దానికి కారణం నేనే అండి. ఒకే ఒక్క రియాక్షన్. ద ఆన్సర్ ఇస్ డి. ఒకే ఒక్క రియాక్షన్ అండి. ఒక్క రియాక్షన్ నా జీవితంలో ఒక చెడ్డ రోజుగా మార్చేసింది. ఒక్క రియాక్షన్, ఒక్క మాట నా జీవితంలో రాత్రంతా సమాధానం లేని రాత్రి గడిపేస్తుంది. ఒక్క మాట, ఒక్క రియాక్షన్ నా రోజంతా డల్గా మార్చేస్తుంది. అవునా కదండి? మీ డాడీ ఏదో చెప్తాడు, రియాక్షన్ ఇవ్వకపోతే అయిపోతుంది. మీ అమ్మ ఏదో అంటది, పని చెప్తుంది, రియాక్షన్ ఇవ్వకపోతే అయిపోతుంది. నీ భార్య, కూతురు, కొడుకు, అల్లుడు, ఎవరైనా మామ, అత్త మామ ఏమైనా అంటారు, రియాక్షన్ ఇవ్వకుండా అయిపోతుంది. 10 నిమిషాలు 10 సెకండ్ ఆఫీస్ లేట్ అయిన బాస్ ఓ మాట అంటాడు. ఎస్, నువ్వు లేట్ అయినా దాన్ని అంగీకరించి రియాక్షన్ ఇవ్వకపోతే అయిపోతుంది. అంతే కదా? ఏమంటారండి? మనం ఏమంటాం, రోజు నేను ఆఫీస్లో బిర్యానీ, ఉప్పు కారం మసాలా బిర్యానీ తింటుంటే నాకు కోపం రాదంట. ఏమంటారు? సో కాఫీ విషయంలో జరిగిన సంఘటనపై నీకు నియంత్రణ లేదండి. యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ వాట్ హ్యాపెండ్ విత్ ద కాఫీ. హౌ యూ రియాక్టెడ్ ఇన్ దోస్ 5 seconds is what caused your bad day. నువ్వు ప్రతిస్పందించిన 5 క్షణాలే ఆ చెడ్డ రోజు కారణం. Here is what could have and should have happened. సో వాస్తవాన్ని జరగాల్సింది, ఉండాల్సింది, అసలు ఆ రోజు ఏ రీతిగా ఉండాలి, అసలు ఏం జరగాలనేది నీ చేతిలో ఉంది. నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. అది చేసి నాకు తెలుసు. ఇప్పుడు నేను కోప్పడితే నెక్స్ట్ మాటలు ఉండవు, నెక్స్ట్ మనసులు హట్ అవుతాయి, నెక్స్ట్ టైం గ్యాప్ ఏర్పడుతుంది, మధ్యలో మాటల గ్యాప్ ఏర్పడుతుందని మన అందరూ తెలుసు. తెలియదా? అయినా తెలిసినా కూడా మన ఎమోషన్స్ కంట్రోల్ చేయకుండా దాన్ని బయట పెట్టడం ద్వారా ఏమవుతున్నాం అని అంటే, ఆ రోజంతా చెడ్డ రోజుగా గడిపేస్తున్నామండి. ఆ రోజంతా మనల్ని మనమే వరస్ట్ డేగా మార్చేసుకుంటున్నాం. ఒక్క వరస్ట్ ఇన్సిడెంట్ ఏం చేస్తా అంటే వరస్ట్ మీద వరస్ట్, వరస్ట్ మీద వరస్ట్. అప్పుడు ఏమనుకుంటా చూసి, మళ్ళీ హిందువులు అయితే ఫ్రెండ్స్, ఈ రోజు పొద్దున్న లేచి నేను ఎవరి ముఖం చూసినా అనుకుంటా. కామెడీగా ఉంటది కదా. పొద్దున చూసి లేచి ఎవరి ముఖం చూసినా అనుకుంటా. క్రైస్తవులు కూడా అనుకుంటారు, అలాగా అనుకుంటారు కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అనుకుంటారా? మాట్లాడరు ఏంటండి? లేదన్నా అనుకుంటారమ్మా. ఎందుకు అనుకోరు? క్రైస్తవులు కూడా అనుకుంటారు. ఈరోజు ఎవరి ముఖం చూసినో. కొంతమంది అనుకుంటారు, నేను ఈరోజు కొంచెం ప్రార్థన చేసుకోలేదా అండి, సాతాన్ అందుకే నా మీద దూరింది. బైబిల్ చదువుకోలేదు సాతాన్. అంటే నువ్వు ప్రార్థన చేసుకోకపోతే, బైబిల్ చదువుకోతే సాతాన్ దూరేస్తారండి. నిజంగా నీ ఎమోషన్ ని కంట్రోల్ లేవు. ఒక రోజు లేట్ అయినంత మాత్రాన సాతాన్ వచ్చి దూరేసి అంటే నువ్వు ఎందుకు కంట్రోల్ లేవు. అంతే, నువ్వు మారాలి. స్వభావం మారితే అంత సమస్య ఉండదు. ఆదిమ అపొస్తలుల కాలంలో సంఘానికి ప్రతిరోజు బైబిల్ చదువుకునే అవకాశం ఉండదండి, బైబిల్ వినే అవకాశం ఉండదు. అయినా కూడా అంటే ఒక రోజు చదువుకునే అవకాశం ఉండకపోయిన మాత్రం సాతాన్ దూరిపోతుంది నీ లోపలికి. అంత వీక. ఒక పూట ప్రార్థన చేయకపోతే మొత్తం బలహీన పడిపోతావా? అంటే ఆల్రెడీ నువ్వు జయించాల్సినంత జయించలేదు కాబట్టి ఒక పూట నీకు ఇబ్బంది పడుతుంది. ఆ రోజు ఒక రోజు బైబిల్ చదివిపోతే నువ్వు కింద మీద అయిపోతున్నావు. ఆశ్చర్యకరంగా ఉందే. సరే, క్రైస్తవులకు సాతాన్ మీద నెట్టేస్తారు, లేకపోతే ఏమేమో అనుకుంటారు. నేను పాస్టర్ దశమ భాగం వెళ్ళి అందుకే నాకు ఇదంతా జరిగింది. అవునా? అనుకుంటారు అలాగా? ఏం మాట్లాడారేంటండి?
సో అందుకే అనుకుంటాం అన్న, అప్పుడప్పుడు అనుకుంటాం. సో అందుకే తెలుసా అండి, మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి తెలుసా? కొందరికి ఎకనామికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కంట్రోల్ గారు, ఖర్చు పెరిగినా, అనవసరమైన ఖర్చు చేసిన, ఎకనామికల్ ఇష్యూస్ కొంతమంది అస్సలు తట్టుకోలేరు. ఎక్కువ మంది ఎకనామిక్ ఇష్యూస్ తట్టుకోరు. ఏమైనా వస్తువు కొనిమని అడిగినా వెంటనే కోపానికి వస్తారు. ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకురావాలో, చావుమంటావా అన్నంత కోపం వస్తుంది డబ్బుల విషయంలో. మరి కొంతమందికి ఫుడ్ దగ్గర కోపం వస్తుంది, ప్లేట్లు ఎత్తేయడము, విసిరి కొట్టడం టేస్ట్ లేకపోతే. మరి కొంతమందికి బెడ్ దగ్గర వస్తుంది, అంటే నిద్ర. అంటే కొంతమంది నిద్రను డిస్టర్బ్ చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. సో ఇవి మీ బలహీనతలు అయి ఉండొచ్చు. మీకు ఎక్కడ బ్లాస్ట్ అవుతున్నారో, ఎక్కడ బరస్ట్ అయిపోతున్నారో ఆలోచించండి. సారీ, ఎక్కడ మీ హృదయాలు పగిలిపోతుంది, ఎక్కడ ఎమోషనల్ అవుతారో కూడా ఒకసారి ఆలోచించండి. మీ బలహీనత ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసుకోండి దయచేసి. కొంతమంది టైం ఫాలో కాకపోతే అస్సలు తట్టుకోలేరు. కొంతమంది క్రమశిక్షణ, డిసిప్లిన్ లేకపోతే అస్సలు తట్టుకోలేరు, తొందర కోపానికి వస్తారు. కొంతమంది నీట్ గా లేకపోతే తట్టుకోలేరు, అది వాళ్ళ బలహీనత, కోపం వస్తుంది. నీ బలహీనతను గ్రహించి ఆ ప్లేస్ లో, ఆ ప్రత్యేకమైన సందర్భంలో నీకు ఆ బలహీనత ఉందని తెలిసి ఏం చేయి, కంట్రోల్లో తెచ్చుకోండి. నువ్వు కంట్రోల్లో తెచ్చుకున్నావు అనుకో, నీ రియాక్షన్స్ కంట్రోల్లో ఉంటాయి. నీ రియాక్షన్ కంట్రోల్లో ఉంటాయి. ఆ రోజు అందరితో నువ్వు బాగుంటావు, నీ రిలేషన్షిప్ బాగుంటుంది, నీ డే బాగుంటుంది, ప్రశాంతంగా గడుపుతావు, పీస్ఫుల్ గా ఉంటావు. సో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ ఆల్. చాలా ఉంది. నెక్స్ట్ మండే రోజు మనం ఏం చూస్తామంటే, దీన్ని ఎలా పాజిటివ్ గా స్పందిస్తే ఏం జరుగుతుందో మనం చూడబోతున్నాం. ఎలా స్పందించవచ్చు కూడా చూస్తున్నాం. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మన జీవితంలో 100 ఉంటాయి. మీరు ఎప్పుడైనా అక్కడ దాన్ని టెస్ట్ చేసుకోండి. మీ లైఫ్ చాలా కూల్ గా ఉంటుంది, మీరు కూల్ గా ఉంటారు, అంతే సింపుల్ గా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ ఆల్. ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి.